మీరు తీసుకునే కథ ఏమో యూనివర్సల్, దాన్ని చెప్పే విధానం ఏమో అపీలింగ్ ఉంటుంది అందరికీ. కంటెంట్ వైజ్ ఎక్కడా కూడా మీరు ఎక్కడా తగ్గినట్టు కానీ. నిజంగా ఆ సినిమాగా బడ్జెట్ అని చెప్తే చాలా మంది వచ్చేసి అక్కడికి ఇక్కడికి పోయి అని అడుగుతూ ఉంటారు. మీ గురించి మీ సినిమాలు చెప్తాయి ఏంటనేది. ఇన్స్టాగ్రామ్ ఒకటి వాడతాను. ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఎందుకు ఎడిక్ట్ అయ్యానంటే ఐ లవ్ మీమ్స్. ఈ గ్యాప్లో మనకు ఒక అండర్లైన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది. 2018లో సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్. రాజు గారికి నేను కథ చెప్పాను, 12లో ఒక కథ చెప్పాను, 13లో ఒక కథ చెప్పాను. ఈ లక్కీ భాస్కర్ ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ముందు పెట్టి ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు సూర్య గారి సినిమా అనౌన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే 18కి మారిన వాళ్ళు 25కి మారుతారని నేను అనుకోను. ఏం ప్లాన్ అన్నారు, యాక్టర్ కింద వచ్చి రైటింగ్లోకి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలని. అసలు నాకు నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ అయితే కష్టపడిన కూడా కష్టపడలా. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పెట్టారు దాంట్లో? దీనికి కొంచెం స్కేల్ ఉంది, ఇది నాకు ఇచ్చేస్తావా అని అడిగారు ఫస్ట్ దిల్ రాజు గారు. కొంచెం మిస్టర్ మజ్ను కానీ రంగదే కానీ, బట్ ఆ టైంకి ఆడలేదు కదా. ఆడపోవటానికి 3 రీజన్స్. మీకు సెకండ్ థర్డ్ మూవీస్ అనేవి మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఒక సార్ అనే సినిమా ముఖ్యంగా జనాలు ఎప్పుడు దే స్టార్టెడ్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ ఆర్ ట్రస్టింగ్ ద కంటెంట్ వాస్ టీజర్ వచ్చింది. టీజర్లో వచ్చేసి ద లాస్ట్ డైలాగ్, అసలు ఆ డైలాగ్ వద్దని అందరూ, ఆ డైలాగ్ కావాల్సిందే అని చెప్పేసి నేను పెట్టించు. ధనుష్ గారు అనే థాట్ కన్నా ముందు ట్రై చేసిన హీరోలు ఎవరు ఉన్నారా తెలుగు హీరోస్? సో అగైన్ తెలుగులో నేను చెప్పాను, బట్ ఎందుకో ఏమి మెటీరియలైజ్ అవ్వాలి. మీరు అనుకున్న స్థానాన్ని ఏదైతే ఉందో ఈరోజు మీరు కష్టపడి సంపాదించుకున్నారు. మనం వర్క్ని ఎంజాయ్ చేయాలి, పొజిషన్ని కాదు. సూర్య గారి 46th ఫిల్మ్కి డైరెక్టర్ మీరు. సూర్య గారితో పనిచేయడం అనేది నాకు ఎప్పుడు ఇట్ వాజ్ ఆన్ మై చెక్ లిస్ట్. ఇప్పుడు మరి దీంట్లో కూడా సేమ్ అలాంటి ఒక టింజ్తోనే నడుస్తాడు హీరో. మీరు సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ చూస్తారు. ఈ 16 years ఆఫ్ జర్నీలో తెలుగు సినిమా చేయటం సరిగ్గా రానోడికి తమిళ సినిమా ఇచ్చో యూర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న. ఈ సినిమాని ఆపటానికి చాలా మంది ట్రై చేశారు. రివ్యూస్ని ఎలా చూస్తారు? ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. నేను సినిమా చూశానండి, నాకు నచ్చలా, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, పిచ్చి యాదవులు వీళ్ళందరికీ నచ్చిందని నేను అన్నాను. మరి మీ స్క్రిప్టింగ్లో జడ్జిమెంట్ ఎవరు చూస్తారు సార్? పక్కకి తీసుకెళ్ళి నాకు నరేట్ చేయమని. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకు కొంచెం ఇష్టం అని చెప్పి నేను ఇప్పుడు వరకు రాసిన ప్రతి కథ ఫస్ట్. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ NTV. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆయన ఫస్ట్ యాక్టర్గా ఎంట్రీ ఇచ్చారనమాట. ఆ తర్వాత రైటర్గా తన బలమైన ముద్ర చూపించారు. ఇప్పుడు వరుస పాన్ ఇండియా హిట్స్ తోటి డైరెక్టర్గా దూసిపోతున్నారు. ఈజ్ ద యంగ్ సెన్సేషన్ వెంకీ అట్టూరి గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, పాన్ ఇండియా డైరెక్టర్లని చాలామందిని అంటూ ఉంటాము. ఆ పదానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కొంతమంది వల్లనే అవుతుంది. మీరు తీసుకునే కథ ఏమో యూనివర్సల్, దాన్ని చెప్పే విధానం ఏమో అపీలింగ్ ఉంటుంది అందరికీ. ద రియల్ పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ అయితే మీకు ఇస్తున్నాం. అది ప్రీవియస్ 2 సినిమాలు, ఒకటి ధనుష్ గారితో కావచ్చు, లేకపోతే దుల్కర్ గారితో కావచ్చు, మన లాంగ్వేజ్ హీరోలు కానందుకు అందరూ అలా అనుకుంటున్నారు. కానీ బట్ యూనో ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ వరకు కొంచెం ఏంటి ఐ కుడ్ పెనిట్రేట్. అలాగే నెక్స్ట్ కూడా హిందీ కూడా ఎప్పుడన్నా అవ్వాలని నాకు కోరిక. కంటెంట్ వైజ్ ఎక్కడా కూడా మీరు ఎక్కడా తగ్గినట్టు కానీ ఇది పేరు పెట్టడానికి కానీ లేదు. లక్కీగా అంటే ఈ సినిమాకి ఎంత అవసరం అని ఆలోచించి అలాగా నాకు ఏంటి కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్ గారు వీళ్ళంతా అలా ఏంటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళటం వల్ల అలా జరిగింది. లేకపోతే నిజంగా ఆ సినిమాగా బడ్జెట్ అని చెప్తే చాలా మంది వచ్చేసి అక్కడికి ఇక్కడికి పోయి అని అడుగుతూ ఉంటారు. అది ఎప్పుడు జరగలేదు. అంటే మీ గురించి మీ సినిమాలు చెప్తాయి ఏంటనేది, బట్ కాకపోతే మీ పర్సనల్ ప్రొఫైల్ ఎక్కడా ఉండదు. ఏ ప్లాట్ఫామ్ ఎత్తుకున్నా కూడా వెంకీ అట్లూరి అని వస్తుంది, తర్వాత డైరెక్టర్ వస్తుంది తప్ప ఇంకా అంతకు మించి ఏమి రాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదా, లేదంటే డిస్క్లోజ్ చేయాలని అనిపించదా, లేకపోతే ఏమన్నా ఆబ్లిగేషన్స్ ఏమన్నా ఉన్నాయి వాటికి? అదేం లేదండి. అంటే నాకు బేసిక్గా కొంచెం వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా నేను కొంచెం లేజీ. ఏదైనా సినిమా గురించి పోస్ట్ చేయడం ఏంటంటే అదొక మ్యాండేటరీ, అదొక బాధ్యత. సినిమాని ప్రమోట్ చేయాలి కాబట్టి అదొకటి చేస్తాను. పర్సనల్గా వచ్చేసి నేను నిజంగా నాకు అంటే టు పోస్ట్ పిక్చర్ ఆల్సో నాకు నిజంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఆన్ ట్విట్టర్. ఇన్స్టాగ్రామ్ ఒకటే వాడతాను. ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఎందుకు ఎడిక్ట్ అయ్యానంటే ఐ లవ్ మీమ్స్. ఫన్నీ రీల్స్ అవన్నీ వచ్చేసి మీమ్స్ అన్నీ చూస్తూ ఉంటాను. సో అందుకని అదొకటి. అదర్వైజ్ నాకు ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు పోస్ట్ పిక్చర్. చాలా రోజులు వచ్చేసి నేను ఈ ట్యాగ్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. చాలా మంది చెప్పేవారు, ఎవరే నువ్వు మామూలుగా అలా పెట్టేసావు, ఆ ట్యాగ్ అవ్వలేదని. సో మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్తోనో ఎవరితోనో అది వచ్చేసి
చేంజ్. సో ఇప్పటికీ నాకు అసలు ట్యాగింగ్ సమ్మన్ అనేది నాకు ఇప్పటికీ సరిగ్గా రాదు. భాష అదంతా చూస్తేనేమో చాలా న్యూట్రల్ యాక్సెంట్లోనే ఉంటారు. బట్ ఎక్కడ పుట్టి పెరగడం ఇదంతా ఎక్కడ సార్ అసలు? నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్. హైదరాబాద్. అసలు నాకు తెలిసి చదువు కోసం ఐ డోంట్ నో 50 కిలోమీటర్స్ దాటి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళలేదు. ద మ్యాక్సిమం వాజ్ మై ఇంజనీరింగ్ కాలేజ్. అది కందిలో ఉండేది, ఒక 43 కిలోమీటర్స్ అంతే. దట్ వాజ్ ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. మధ్యలో ఎప్పుడో పుట్టుపర్తిలో 10 రోజులు చదివాను, ఉండలేకపోయినా వచ్చాను. హోమ్ సిక్కా లేకపోతే 10th వరకు ఒక రకమైన లైఫ్ స్టైల్. అక్కడికి వెళ్ళేసరికి మేబీ ఐ కుడెంట్ అడ్జస్ట్ టు దట్ డివోషనల్ డిసిప్లిన్. ఓకే. ఏమో మనం 15 ఏళ్ళు ఒకలా బతికి సడన్గా ఒక వేరే, అంటే నాకు హాస్టల్ ఎప్పుడు నాకు అలవాటు అవ్వాల. ఒక రకంగా అదే బెటర్ అయిందా మీకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి? మనం ఎక్కడున్నా సరే వి స్టార్ట్ అబ్జర్వింగ్ పీపుల్, అబ్జర్వింగ్ ఏంటి సరౌండింగ్స్, వెదర్ కావచ్చు, ఏదన్నా. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనకి ఇదంతా అలవాటైంది. మేబీ నేను వచ్చేసి విజయవాడలో ఉంటే ఇంకోలాగా ఉండేదేమో, లేకపోతే నిజామాబాద్లో ఉంటే ఇంకోలా ఉండేవాడిని, లేకపోతే అమెరికాకి వెళ్ళి చదువుకుని ఉంటే ఇంకొకలా ఉండేవాడిని. సో దిస్ ఇస్ మై ప్లేస్. ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి హైదరాబాదీ. అంటే మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్, క్వాలిఫికేషన్? నేను ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ చేసి ఉన్న తర్వాత ఎవరైనా కూడా ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా అబ్బాయి మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి మెయిన్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే అన్సర్టనిటీ ఫీల్డ్ కాబట్టి. అదే, ఎస్, 100%. అన్సర్టనిటీ వల్ల కొంచెం డిస్టర్బింగ్గా ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ యూనో 2005లో నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. సో ఎవరైనా వచ్చేసి ఓకే 1 year 2 years ఓకే చూస్తారు ఓకే 2 ఏళ్ళ తర్వాత ఏమన్నా మారుతాడు, లేకపోతే 3 ఏళ్ళ తర్వాత మనం మార్చుకుందాం, ఇలా ఉంటుంది. బట్ ఆఫ్టర్ 3-4 years వచ్చేసి ఐ థింక్ అరౌండ్ 2011-10 అనుకుంటా నేను వచ్చేసి దట్ వాస్ ద టఫెస్ట్ కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. ఏంటి ఇప్పుడు మరి ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతావు? అప్పటికి ఇంకా నేను ఐ వాజ్ యాక్టింగ్. సెకండ్ సినిమా రిలీజ్ అయింది, పర్లేదు, సుమారుగా ఆడింది. చిన్న చిన్న ఏంటి సినిమాల్లో ఏదో ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అది మెటీరియలైజ్ అవ్వట్లేదు, ఇలా జరుగుతుంది. అప్పటికే నేను వచ్చేసి మేబీ మెంటలీ ఐ వాజ్ లైక్ 50% టువర్డ్స్ రైటింగ్. యాక్టింగ్ అవసరమా అన్న ఇదిలో ఉన్నాను, బట్ రైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రైటింగ్, దాని తర్వాత నెమ్మదిగా డైరెక్షన్. దిస్ వాజ్ ద గేమ్ ప్లాన్. సో నాన్నగారు అడిగారు ఏంటి మరి ఎలాగైనా అని. సో బై 2010-11 ఐ థింక్ ఐ వాజ్ 26-27. నేను అన్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను 5 ఏళ్ళు నేను ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేసి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను దేని మీద స్టార్ట్ చేయాలంటే అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. మైట్ యాజ్ వెల్ దీని మీద నేను కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినా, లేకపోతే ఇంకా కొంచెం కంటిన్యూ అయినా మేబీ ఇన్ 1 year or 2 years నేను సక్సెస్ సాధించవచ్చు. 5 years ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసి సడన్గా వచ్చేసి మనం వద్దు అనుకోవటం కూడా కొంచెం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఐ కన్విన్స్డ్ హిమ్. బట్ హీ వాజ్ ఏంటంటే ఆయనకి చెప్తారు కానీ ఎప్పుడు ఫోర్స్ చేయరు. బికాస్ హీ బిలీవ్స్ ఎవరి లైఫ్ వాళ్ళదే. మనం ఇప్పుడు ఒకళ్ళని గట్టిగా పట్టుకుని మనం మార్చలేము అనేది ఆయన బలంగా నమ్ముతారు. ఓకే. సో అలాగే 12లో వచ్చేసి నాకు ఒక కొంచెం ఏంటి అప్పటి నుంచి నాకు ఐ థింక్ 2012 నుంచి పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఐ కెన్ రైట్. 13లో నేను ఐ థింక్ రాజు గారికి నేను కథ చెప్పాను, 12లో ఒక కథ చెప్పాను, 13లో ఒక కథ చెప్పాను. అక్కడ నుంచి నేను రాజుగారితో అలా ట్రావెల్ చేయడం జరిగింది, దిల్ రాజు గారితో. అరౌండ్ 15లో స్టార్ట్ అవ్వాల్సింది అవలా, 16లో స్టార్ట్ అవ్వాల్సింది అవలా. ఇంకా అక్కడ ఇంకా నేను రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఎస్విసిసి మన బాపినేడు గారి దగ్గరికి వెళ్తే ఆయనకు ఇమీడియట్గా నచ్చింది, వరుణ్కి ఫస్ట్ నచ్చింది. సో బేసికలీ నేను ఐ లాక్ ద హీరో ఫస్ట్. అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హీ ఆల్సో రీకన్ఫర్మ్. 16లో నిజంగా యాక్చువల్గా స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వరుణ్కి యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 6 months వచ్చేసి హీ వాజ్ బెడ్ రిడన్. సో అప్పుడు ఆయన చేస్తున్న మిస్టర్ కావచ్చు, లేకపోతే ఫిదా కావచ్చు, అవన్నీ పుష్ అయినాయి. అవి రెండు పుష్ అయ్యేసరికి నా సినిమా 1 year పుష్ అయింది. సో 17లో ఫైనల్గా స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి అది జస్ట్ చిన్న గ్యాపే కానీ మనకి అంటే ఒక బడ్డింగ్లో ఉన్నప్పుడు చాలా ఎవ్రీ డే యునో యూఆర్ నాట్ గెటింగ్ యంగర్. ఏంట్రా బాబు మనం వి కీప్ రీడింగ్ ఏంటి అలా. ఐ థింక్ అప్పటికి యంగెస్ట్ డెబ్యూటెంట్ వాజ్ యాట్లీ. నజరాని వచ్చేసి 26కో 25కో డెబ్యూట్ అండ్ పెద్ద హిట్ అయిపోయింది.
మనకి 30 దాటేసింది ఇంకా మనం ఎప్పుడు రా అన్న టైప్లో ఒక ఇది ఉంది. సో అప్పుడు ఏంటి ఫైనల్గా 2017లో స్టార్ట్ అయ్యి 18లో రిలీజ్ అయింది. ఇంకా ఐ వాజ్ హ్యాపీ అబౌట్. అయితే ఈ పీరియడ్‌లో మీరన్న మీ ఫాదర్‌తో జరిగిన కన్వర్జేషన్ తర్వాత ఇంట్లో వాళ్ళు మీ ఫాదర్ చాలా అంటే ఆయనకున్న థాట్ ప్రాసెస్ అనేది మీకు చాలా హెల్ప్ అయింది. అంటే మనం ఎవరిని పుష్ చేయలేం. వాట్ దే బిలీవ్ ఇన్ అనేది వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారని. బట్ కాపోతే ఈ గ్యాప్‌లో మనకి ఒక అండర్‌లైన్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని, లేకపోతే మనం ఎక్కడైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామని. యాహ్! దానికి మన దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండదు. ఉండదు. సినిమా ఇండస్ట్రీ అనగానే వేరే విధంగా చూస్తాం స్టార్ట్ అవుతుంది కదా! మరి అది ఆ ఫేజ్ ఏమన్నా ఎదురైందా మీకు మీ లైఫ్‌లో ఎప్పుడన్నా? ఆబ్వియస్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చి మనం ఎక్కడికైనా ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, బై బై 26, 27 దే సెటిల్ దేర్ ఎర్నింగ్. వాళ్ళకి ఆ టైంకే వచ్చేసి మేబీ ఒక ఇఫ్ ఇట్స్ అ కాల్ సెంటర్ జాబ్ 50,000 ఈస్ అ వెరీ గుడ్ జాబ్. యెస్. అదే ఇంకెవరైనా 1-2 లాక్స్ సంపాదిస్తుంటే ఇలా చూసేవారు. ఏంటి మరి ఎన్నాళ్ళిది అని చెప్పేసి దో మై డాడ్ వాజ్ నాట్ పుషింగ్. Yes. బట్ కొంచెం ఎక్స్ట్రా చనువు తీసుకోవటం, మన మీద కేర్ కావచ్చు. దే ట్రై టు గివ్ యూ అడ్వైస్. యెస్. కానీ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే 2018లో సినిమా రిలీజ్ అయింది. సినిమా హిట్ అయింది. అంతా అయింది. బట్ దేవర్ ఫ్యూ పీపుల్, ఫ్యూ రిలేటివ్స్ ఆర్ డాడ్స్ ఫ్రెండ్స్ ఏం చేస్తావు? ఇలా ఫిల్మ్ డైరెక్టర్‌ని ఇలా ఇలా. ఓకే. అదర్ దాన్ దట్ ఏం చేస్తావు? అంటే సినిమా సక్సెస్ చేసింది అయిన తర్వాత కూడా దే వర్ నాట్ రెడీ టు అక్నాలెడ్జ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ రియల్ ప్రొఫెషన్. స్టిల్ ఎ హాబీ టు అ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఆ రోజున. యెస్. మేబీ ఇప్పటికే అదే అనుకుంటారేమో. బట్ ఆ రోజున 2018లో సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్. వాట్ డూ యూ డూ అదర్ దాన్ ఫిల్మ్స్? సో ఫిల్మ్స్ ఈజ్ నాట్ అ రియల్ జాబ్ ఫర్ దెమ్. సో ఇప్పుడేంటంటే ఈ 'లక్కీ భాస్కర్' ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ముందు పెట్టి ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు 'సూర్య' గారి సినిమా అనౌన్స్ అవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తెలుస్తదేమో. దే మైట్ నో ఇప్పుడు. ఐ డోంట్ నో. అంటే 2018 అంటే మనం ఇఫ్ ఇట్ వాస్ 2008 ఐ వుడ్ అగ్రీ. 18కి మారినోళ్ళు 25కి మారతారని నేను అనుకోను. పీపుల్ హూ బిలీవ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ రియల్ జాబ్స్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ఈస్ నాట్ రియల్ జాబ్స్. దే ఆర్ జస్ట్ హాబీ. దే విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. గేమ్ ప్లాన్ అన్నారు. యాక్టర్ కింద వచ్చి రైటింగ్‌లోకెళ్ళి డైరెక్టర్ అవ్వాలనేది. యాహ్! బట్ గేమ్ ప్లాన్ ఇప్పుడు ఎక్కువ మందిది ఎలా ఉంటదంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ ఉంటది. కానీ యాక్టింగ్ అనేది చాలా తక్కువ మందికుంటది. మీకు అంటే బై చాయిస్ వచ్చిందని చేసారా? లేదంటే అలా వెళ్దామని డిసైడ్ అయ్యారా? సో బేసిక్‌లీ అరౌండ్ ఐ థింక్ 2001 99 అంటే నేను 10th అయిపోయింది. ఇంటర్ వచ్చిన తర్వాత ఆ టైంలోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక కొత్త హీరోలు అందరూ వస్తున్నారు. తరుణ్ వాజ్ మై క్లాస్‌మేట్. నేను కలిసి ఓకే. చదువుకున్నాం. నేను ఇంటర్‌కి వచ్చేసరికి హీ స్కోర్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండస్ట్రీ. నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఐ థింక్ దాని ముందు అనుకుంటా ఉదయ్ కిరణ్ గారు ఇదయ్యారు. దాని తర్వాత వచ్చేసి అరౌండ్ నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నితిన్ గారు వచ్చారు. సో దట్ వాస్ ద టైమ్ వెన్ న్యూ కమర్స్ వర్ ఏంటి ఇంటూ ద ఇండస్ట్రీ. ఇంటూ ద ఇండస్ట్రీ అండ్ హిట్టింగ్ ఇట్ రియలీ బిగ్. ఎందుకంటే ఆ రోజు జయం కలెక్ట్ చేసిన మనీ అది అసలు ఫినామినల్ కనెక్షన్. ఆ రోజులో 37 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు. సో అసలు మిరకిల్ అది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు జనరల్గా వచ్చేసి కొంచెం ఏమంటారు ఆ టైంకు కొంచెం చూడటానికి కొంచెం సుమారుగా బాగానే ఉన్నప్పుడు అందరూ వచ్చేసి ఏ నువ్వు సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు ఇలా చేసేవారు. అదే టైంలో ఐ థింక్ ఏంటి ఆడిషన్ ఫర్ గంగోత్రి. ఓకే. గంగోత్రి ఆడిషన్ ఆడిషన్ చేసి మెయిన్ లీడ్. యా. ఓకే. సో దాని తర్వాత అది అవ్వలేదు. సో అక్కడ నుంచి ఇది ఉండింది. సో ఇంజనీరింగ్ ఫినిష్ అయిన టైంకి సో ఐ హ్యాడ్ దిస్ పోర్ట్ఫోలియో డన్ అదంతా. అదే టైంలో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి దర్ మేకింగ్ అ ఫిల్మ్. ఇలా వాళ్ళకి న్యూ కమర్స్ కావాలంటే దే సా మై ప్రొఫైల్. అసలు నాకు నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ అయితే కష్టపడలా. ఇంట్లో వాళ్ళే కాబట్టి. నో అంటే నాకు అంత పరిచయం లేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం పరిచయం. ఎలా అంటే ఇలాగా ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఇలా సో అండ్ సో ఉన్నాను. ఇక్కడ ఒకసారి రాగలవా ఆఫీస్కి అన్నారు. వెళ్ళాను. డూ యూ హ్యావ్ అ పోర్ట్ఫోలియో అన్నారు. సరే అని చూపించాను. పాస్పోర్ట్ ఉందా అని అడిగారు. ఉంది అన్నాను. ఏంటి సరే నువ్వే హీరో అన్నారు. సో అంటే నిజంగా కష్టపడకుండా రావటం వల్ల నాకు నిజంగా దాని వాల్యూ కూడా తెలియదు. నిజంగా తెలియలేదు. సో ఇంతే క్వశ్చన్స్. పాస్పోర్ట్ ఉందా, పోర్ట్ఫోలియో ఉందా, అంతే. లోపలికి వెళ్ళి ఎదుగో మన సినిమా సాంగ్స్ ఇవి వింటా ఉండు అని చెప్పేసి ఉప్పలపాటి నారాయణరావు గారు. సో ఇది ఒకసారి వింటా ఉండు అని చెప్పేసి అన్నారు. విని 25 నిమిషాలు అవి ఉంటాయి కదా, ఒక 5 సాంగ్లు
6 సాంగ్లు అయిపోయేసరికి బయటకు వచ్చేసరికి నువ్వే హీరో అన్నారు. ఏంటి ఇంత ఈజీగా అనుకున్నా. అదేమో రిలీజ్ అయ్యేసరికి డిజాస్టర్. అంటే ఇంకా అసలు ఒక షో ఆడింది. ఒక షో ఓకే ఒక షో ఆడింది అది. నాన్నగారు అన్నారు, రే ఏంట్రా ఇది, అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకట్లేదు నీకు, నువ్వెందుకు యాక్టింగ్, నీవు యూఆర్ నాట్ ఫిట్ టు బి అన్ యాక్టర్. దట్ వే ఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్. యూ డూ సంథింగ్ యూ డోంట్ ఫేర్ వెల్, ఆయన వచ్చేసి సో అస్సలు ఇది. బట్ రివ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు క్విట్ యాజ్ అ ఫెయిల్డ్ యాక్టర్. ఓకే ఏదైనా సరే ఒక ఫెయిల్డ్ యాక్టర్ కింద మాత్రం బయటకు రాకూడదు. అప్పుడు మళ్ళీ ఒక 1 year తర్వాత, ఐ థింక్ అరౌండ్ 2007-8 అప్పుడు లగడపాటి శ్రీధర్ గారు సినిమా, మధురా శ్రీధర్ గారు డైరెక్టర్, స్నేహితులు ఆడిషన్స్ జరుగుతాయి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఉన్న మెయిన్ క్రైటీరియా యాక్టర్స్ వచ్చేసి దే హ్యావ్ టు బి న్యూ కమర్స్, ఒక సినిమా కూడా చేయకూడదు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను, ఎలా రవ్వబు అని చెప్పేసి. మొత్తానికి ఆ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను. మొత్తం ఆడిషన్ చేసి అది చేసి 3 levels ఆఫ్ ఆడిషన్, 4 levels ఆఫ్ ఆడిషన్స్ అంతా చేసి ఫైనల్గా ఓకే అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక వన్ స్కెడ్యూల్, అరౌండ్ 10 days స్కెడ్యూల్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసే రైటర్ హ్యాండ్ ఇచ్చాడు. ఓకే మానేసాడు. నేను చేయను, నేను పని చేయను అని చెప్పేసి. అది రీజన్ నాకు తెలియదు, బట్ నేను చేయనని వెళ్ళిపోయాడు. దే డోంట్ హ్యావ్ ఎ రైటర్. సో అప్పటికే నాకు ఐ హ్యావ్ దిస్ ఫ్లేవర్ ఫర్ రైటింగ్. సో నేను వచ్చేసి సార్ నేను రాయొచ్చా అంటే, గేవ్ మీ లైక్ అ హోంవర్క్ 4 scenes రాసుకురాని. ఓకే రాశాను. హీ లవ్డ్ ఇట్. సరే కంటిన్యూ చేసాయని చెప్పేసి. సో బేసిక్లీ ఐ థింక్ మోర్ దాన్ 75% ఆఫ్ ద ఫిల్మ్ నేను రాశాను. స్నేహితం ఐ ఈవెన్ గెట్ ద క్రెడిట్ ఫర్ దాట్ ఫిల్మ్. ఓకే పేరు ఏంటి, డైలాగ్స్లో నా పేరు కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి ఇంకా నాకు స్లోగా నేను ఏంటి అక్కడో నాకు రైటింగ్ మీద ఇది రావడం. అండ్ ఐ వాజ్ నెవర్ అ కంఫర్టబుల్ యాక్టర్. ఏదో యూనో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి ఏంటి తల మీద పెట్టినట్టు చిన్న సఫికేషన్ ఎప్పుడు ఉండేది. ఓకే సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం నాకు ఏంటి యాక్టింగ్ కొంచెం డీసెంట్ రివ్యూస్ వచ్చినాయి. అమ్మా ఐమ్ నాట్ అట్లీస్ట్ నౌ ఐ నో ఐఎమ్ నాట్ క్విటింగ్ యాజ్ అ ఫెయిల్డ్ యాక్టర్. సో బట్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోతా ఉందండి. సరే ఒక కథ రాసుకుని ఫస్ట్ ఉషా మేరీ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి కథ చెప్పిన తర్వాత, మరి నువ్వు యాక్టర్ కదా, నువ్వు ఇప్పుడు ఈ కథ నువ్వు ఏంటి యాజ్ అ రైటర్ చెప్తున్నావా, యాజ్ అ డైరెక్టర్ చెప్తున్నావా అంటే, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫస్ట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం యాక్టింగ్ మానేయాలా అనేది. వేరే అక్కడ ఆయన సుధాకర్ గారు అని చెప్పేసి, హీ వాజ్ హెడింగ్ దట్ డిపార్ట్మెంట్. ఆయన వచ్చేసి క్లియర్గా చెప్పారు, చూడమ్మా ఇప్పుడు యాక్టర్ అనుకో, డైరెక్షన్లో వేలు పెట్టకూడదు, ఈ కథ మాకు నచ్చింది కాబట్టి మేము వచ్చేసి ఎవరినన్నా చూసి చేస్తాం. నువ్వు డైరెక్టర్ అన్నావు అనుకో, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, 1 year తర్వాత ఎప్పుడైనా కొంచెం యూనో యూ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ కమ్ బ్యాక్. సరే అలాగే అని చెప్పేసి నేను ఆలోచించుకుని, కరెక్టింగ్ మనకి ఇది మోర్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు యాక్టింగ్ ఇంకా చేయకూడదు అని చెప్పేసి ఇంకా వదిలేసాను. బట్ ఆ కథ మళ్ళీ నేను దిల్ రాజు గారికి చెప్పడం ఇవన్నీ చేసి. ఇది ఆ కథేనా, ఈ తొలి ప్రేమ అదేనండి? యాక్చువల్లీ నేను ఫస్ట్ రాసిన కథ మిస్టర్ మజ్ను. ఓకే మిస్టర్ మజ్ను వచ్చేసి దీనికి కొంచెం స్కేల్ ఉంది, ఇది నువ్వు నాకు ఇచ్చేస్తావా అని అడిగారు ఫస్ట్ దిల్ రాజు గారు. ఇవ్వను సార్ అన్న. కాదు మరి నువ్వు హ్యాండిల్ చేయగలవా నాకు తెలియదు కదా, నాతో కొంచెం ట్రావెల్ చేయని చెప్పేసి. అప్పుడు కేరింత అప్పటికి స్టార్ట్ అవుతుంది. ఓకే కేరింత మీద పెట్టారు. అది ఒక 6 నెలల తర్వాత డ్రాప్ అయిపోయింది, ముందుకెళ్ళలేదు. సరే అని చెప్పేసి దాని తర్వాత ఐ థింక్ 2012 or 13 అనుకుంటా కదా, మనకి సీతం వాకిట్లో సిరిమల్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసి లేదు ఇది మళ్ళీ మనం చేయాలి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి, అప్పుడు ఏంటి ఆయనతో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్పాను, అది తొలి ప్రేమ. మీరు కేరింత అన్నారు, కేరింత ఆల్మోస్ట్ 6 members ఏమో వర్క్ చేశారు నాకు తెలిసి. బిగ్గెస్ట్ రైటర్షిప్ ఉన్న టీం అదేనేమో. ఏంటి అబ్బుర్ రావు గారు. అవును, ఆయన కింద నేను ఫస్ట్ అంటే బేసిక్లీ ఆయన వచ్చేసి చేస్తే దాన్ని వచ్చేసి నేను మొత్తం ఫేర్ చేసి, ఆన్ సెట్ వచ్చేసి మొత్తం ఫేర్ చేసి ఇవ్వండి. దాని తర్వాత తిరు అని చెప్పేసి దేర్ అన్ అదర్ మెయిన్ ఏడి, అంటే చీఫ్ అసోసియేట్, హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. తర్వాత సురేష్ అని ఒకతను ఉన్నాడు. సాయి కిరణ్ అడవి గారు వచ్చేసి మెయిన్ కథ.
మేమందరం వచ్చేసి డైలాగ్ హెల్ప్. అంటే బేసిక్గా ఒక డైలాగ్ రైటర్ ఉంటే మొత్తం ఫిల్మ్ అంతా ఈవెన్గా ఉంటుంది. అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వర్క్ చేయడం అనేది ఎలా ఉండేది అది మరి మీకు? అదే లేదండి, అంటే సో బేసిక్గా నాకు అబ్బుర్రావు గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. అండ్ నేను వచ్చి బేసిక్గా ఆయన వచ్చేసి మెయిన్ వర్షన్ అని రాసేవారు. దాని తర్వాత నేను మళ్ళీ ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ రాజుగారు వచ్చేసి ఏదో ఫేర్ చేయమనేవారు. దట్ వాజ్ ద టఫెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఎలా ఉండేదంటే కొన్ని రోజులు సీన్ చూసుకునేవారు, ఎక్కడో వచ్చేసి ఇది బాగాలేదు సంథింగ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అనేవారు. ఓకే, రీరైట్ అనేవారు. రీరైట్ అనే తర్వాత అందరూ అక్కడ వెయిటింగ్. సో బేసికలీ లిటరలీ ఐ యూస్ టు రైట్ ఎ పేజ్, తొందరగా అనేవారు. ఇలా పేజ్ ఇలా రాసి అలా ఇస్తే అక్కడ షూట్ చేసేవారు. సో లిటరలీ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ పేజ్ ఐ రైట్, అండ్ అక్కడ షూట్ వచ్చేసి ఆయన విజయ్ చక్రవర్తి గారు ఆయన స్పీడ్గానే తీసేవారు. సో ఇక్కడ నేను ఇలా రాయటం, ఆయనకి ఇవ్వటం, తీయటం. సో విత్ ఇన్ నేను 1 hour ఐ హ్యాడ్ టు రైట్ అ ఫుల్ సీన్ సో దట్ దిల్ షూట్ ద హోల్ థింగ్. అంటే మనకి అంటే అంత షూట్ లొకేషన్లో కొంచెం టైం ఇచ్చి రాయమంటే ఓకే, కానీ ఇమీడియట్గా రాయమంటే మరి మీకు పలికేదా? ఓకే, ఇంకా పలకాలి ఆ టైంలో. సో బేసిక్లీ అది ఏమంటారు, మేబీ ఆ ప్రెషర్లో రాయటం వల్లే నాకు అడాప్టేషన్ తొందరగా వచ్చింది. అడాప్టింగ్ టు ద సిచ్యువేషన్స్. ఒకసారి నేను సెట్ మీద మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం చాలాసార్లు ప్రతి సినిమాకి వచ్చింది. ఆ ప్రతిసారి వచ్చినప్పుడు నాకు బికాజ్ నన్ను ఆ సిచ్యువేషన్లో రాజుగారు వచ్చేసి పడేయటం వల్ల ఏంటి ఐ థింక్ ఐమ్ అ బెటర్ రైటర్ దట్ వే. సో ఐ గివ్ దట్ క్రెడిట్ టు రాజుగారు. అండ్ రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చారు, మీ ఫస్ట్ సినిమా ఓకే అయింది. అది ఎలా అంత అథెంటిక్గా చేయగలిగారు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పెట్టారా దాంట్లో? డెఫినెట్గా ఉంటాయి, చూసినవి ఉంటాయి, చేసినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ మూవీ ఎప్పుడు మనకు కొంచెం కంటామినేషన్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక చిన్న మొండితనం కూడా ఉంటుంది, రాసుకున్నదే తీయాలి అని. లేదు, ఇది ఆడియన్స్కి ఇది కావాలి అది కావాలి అన్న ఒక చిన్న ఇది ఏంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేదు నన్ను ఇప్పుడు. బాబీ కానీ లేకపోతే ఏంటి వరుణ్ ప్రసాద్ గారు కానీ ట్రూ టు ద స్క్రిప్ట్ అని చెప్పేసి అలాగే వెళ్దాం అనుకున్నారు. సో ఆ సపోర్ట్ కూడా ఉండింది. అండ్ తమన్ కూడా వచ్చేసి సమ్వేర్ అప్పుడు ఆ టైంలో వచ్చేసి హీ వాజ్ వెరీ అప్సెట్ దట్ హీ వాజ్ నాట్ గెటింగ్ లవ్ స్టోరీస్. ఆ లవ్ స్టోరీస్ దొరకలేదు అంటే రే వినంగానే కదా, రే చూడు నేను నీకు వచ్చేసి బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ఇస్తాను. అలాగే ద ఫస్ట్ సాంగ్ దట్ హీ గేవ్ అస్ నిన్నిలా. దాని తర్వాత ఇంకా దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంటే అందరికీ ఒక డౌట్ నిజంగా చెప్పాలంటే ఆ రోజుకి, స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఎవ్రీవన్, తమన్ చేయగలరు తను వచ్చేసి కమర్షియల్ ఇది. ఫస్ట్ ట్యూన్ వచ్చేసి అప్పుడు ట్యూన్ వచ్చి ప్రాపర్ వర్షన్ కూడా కాదు, మామూలుగా నేను ఫోన్లో రికార్డ్ చేసుకుని వినిపించిన వర్షన్. తను అలా ప్లే చేస్తుంటే నేను ఫోన్లో రికార్డ్ చేసుకున్న వర్షన్, అది నాట్ ఈవెన్ అ ప్రోగ్రామ్డ్ వర్షన్. అది వినిపించగానే తమన్ గారు కొట్టారు అందరూ, ఎవ్రీబడీ వర్ షాక్డ్. సో ఆ షాక్ ఆడియన్స్కి అలాగే ఉండింది. ఏంటి తమన్ గారి మీద ఒక లవ్ స్టోరీస్ ఇంత బాగా కొట్టగలరా అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ పెరిగింది. సో ఆ సినిమాకి నిజంగా ఒకవేళ ఫస్ట్ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే తమన్ గారికి. రాశి కన్నా అప్పటి వరకు ఆమెను ఒక ప్రొఫైల్లో చూశారు, మీ సినిమా చూసి తర్వాత శ్రీనివాస్ కళ్యాణంలో ఆమెను క్యాస్ట్ చేశారు. సో ఎలా బిలీవ్ చేశారు మీరు ఈ కాంబినేషన్ వరుణ్ అండ్ రాశి? అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తనది ఊహలు గుసలాడే సినిమా వచ్చేసి షీ వాస్ టూ ఫ్రెష్ ఇన్ దట్ మూవీ. దాని తర్వాత షీ కొంచెం కొన్ని కమర్షియల్ సినిమాలు చేసింది, అన్ని చేసింది. బట్ నిజంగా రాశి అనే ఆప్షన్ వచ్చింది. ఐ థింక్ వరుణ్ సజెస్టెడ్ తిని ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు మేము ఇలాగా అవును బాగానే ఉంటుంది, బికాజ్ తనకు వచ్చేసి అంటే షీ హ్యాస్ అ ఫేస్ దట్ కెన్ పోర్ట్రే త్రీ స్టైల్స్, లేకపోతే ఏంటి 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ. సో అందుకని నమ్మకం ఉండింది. బట్ ఆ సినిమాకి తను పడిన కష్టం, తను కావచ్చు వరుణ్ గారు కావచ్చు, విపరీతమైన కష్టం. ఎందుకంటే దే హ్యాడ్ టు మౌల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 డిఫరెంట్ లుక్స్. దాంట్లో ఒక దానికి వెయిట్ తగ్గాలి, ఒక దానికి వెయిట్ పెరగాలి, అలా ఇంకో దానికి వచ్చేసి కొంచెం మెచ్యూర్డ్గా కనబడాలి. వరుణ్ ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ మన రైల్వే స్టేషన్ ఎపిసోడ్కి తర్వాత మళ్ళీ లండన్ ఎపిసోడ్కి హీ లాస్ట్ 14 kgs. మీకు ఆ డిఫరెన్స్ కూడా కనబడుతుంది. దీంట్లో వచ్చేసి కొంచెం ఆ చైల్డిష్ ఇది ఉంటుంది, కాలేజ్ అదంతా.
ఏది ఇంటర్ కాలేజ్ ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ లండన్ ఎపిసోడ్లో వచ్చేసి ఫిట్గా ఉంటాడు. దాని తర్వాత అగైన్ మళ్ళీ హ్యాడ్ టు పుట్ ఆన్ 3-4 kgs టు పోర్ట్రే ద ఇంజనీరింగ్లో. అలాగే రాశి కూడా అంతే. ఏంటి అలా ఆ వెయిట్ డిఫరెన్స్ కూడా ఐ థింక్ దేవర్ ఏంటి దేవర్ ద ఐ థింక్ దేవర్ ద హెవియెస్ట్ ఫర్ ద అదే మన రైల్వే స్టేషన్ ఎపిసోడ్. దాని తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళేసరికి మళ్ళీ తగ్గారు, మళ్ళీ దీనికి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గడం, అలా. సో ఆ డిఫరెన్స్ చూపించారు, అందుకే అది అంత ఫ్రెష్గా ఉంటుంది. అయితే యాక్చువల్గా సెకండ్ ఫిల్మ్ మీరు చాలా ఇష్టపడి రాసుకున్న మిస్టర్ మజ్ను టైం. అయితే ఆ టైంలో మిగతా అంతా ఓకే కానీ బట్ అప్పుడు కొన్ని రూమర్స్ వచ్చినాయి యాక్చువల్గా, వెంకీకి అఖిల్కి పడట్లేదు అంటే అప్పుడు వచ్చి మీరు ఒక వీడియో కూడా పెట్టారు కదా. అసలు ఏంటి సార్ మీరు ఎక్కడో ప్రశాంతంగా షూట్ చేసుకుంటుంటే అలాంటి రూమర్స్ వచ్చినప్పుడు తీసుకుంటారా రూమర్స్? అసలు ఏమన్నా ఆ రూమర్స్ ఎలా వచ్చినాయి ఎస్పెషల్లీ? ఐ హ్యావ్ నో ఐడియా నిజంగా. ఎందుకంటే అఖిల్ ఎలా అంటే మనం రోజంతా షూట్ చేయాలి, రాత్రి వచ్చేసి నీట్గా కలిసి తినాలి. ఒక చిన్న హీఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ అఫెక్షనేట్ పర్సన్. సో ఆ సినిమాకి నేను నా ఏమంటారు రిగ్రెట్ ఏంటంటే నేను ఆమె హ్యూజ్ అఖినేని ఫ్యాన్. అలాంటిది నేను వచ్చేసి అఖిల్కి నేను సక్సెస్ ఇవ్వలేకపోయాను అని ఒక బాధ. ఆ సినిమాకి నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ నేను కొంచెం కేర్ఫుల్గా డీల్ చేస్తుంటే ఆ సినిమా వచ్చేసి ఆ రిజల్ట్ అయ్యేది కాదు. మేబీ ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే. నేను అన్నాను కదా ఫస్ట్ మూవీ కొన్ని కంటామినేషన్ లేనిది దీనికి ఎక్కడ మొదలైంది, ఇక్కడ వచ్చేసి ఓకే మేబీ ఇది కొంచెం మనం ఆడియన్స్కి ఇది ఇవ్వాలేమో అది ఇవ్వాలేమో. మేబీ ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ ట్రూ టు ద స్క్రిప్ట్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి నేను అనుకున్నట్టే తీయగలిగాను, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి నాకు ఎక్కడో ఐ గాట్ క్యారీడ్ అవే. నేను సమ్వేర్ ఏంటి ఇట్ డిడ్ంట్ ల్యాండ్ వెల్. సో అది సో నాకు ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే తమన్ గేవ్ అ ఫంటాస్టిక్ ఆల్బమ్. ఆల్బమ్ వైజ్ వచ్చేసి ఆయన ఎక్కడ తక్కువ చేయలేదు. ఎక్కడన్నా షార్ట్ కమింగ్ ఉందంటే అది ఆ సినిమా ద్వారా అది నా నుంచి. సో ఆ రిగ్రెట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అయితే అదీను అండ్ దాని తర్వాత వచ్చిన రంగ్దే ఉన్నాయి. రంగ్దేతో మిస్టేక్ ఏంటంటే ఇట్ వాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్దే మూడు పక్క పక్కన పెట్టుకుని చూస్తే ఇట్స్ ఆల్ ద సేమ్ ఫార్మాట్. ఫస్ట్ హాఫ్ ఇక్కడ, సెకండ్ హాఫ్ అక్కడ. ఫస్ట్ హాఫ్ ఏంటి వన్ పర్సన్ ఫాల్స్ ఇన్ లవ్, ద సెకండ్ హాఫ్ ద అదర్ పర్సన్ ఫాల్స్ ఇన్ లవ్ ఆర్ అండర్స్టాండ్స్ దెమ్. సో ద ఫార్మాట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. మేబీ అది నా ఇమీడియట్ థర్డ్ మూవీ కాకుండా నేను వచ్చేసి ఇఫ్ అట్ ఆల్ నేను వచ్చేసి సర్చ్ చేయడం లేకపోతే లక్కీ భాస్కర్ చేసి మళ్ళీ అది చేసి ఉంటే దానికి ఎంత బ్యాక్లాష్ వచ్చేది కాదు. ఇట్ వాస్ నాట్ అ బ్యాడ్ మూవీ, ఇట్ వాస్ బ్యాడ్ టైమింగ్. ఈవెన్ మిస్టర్ మజ్ను కానీ రంగ్దే కానీ బట్ ఆ టైంకి ఆడలేదు కదా. ఆ ఆడకపోవడం అనేది మీ నెక్స్ట్ సినిమాలకి థాట్ ప్రాసెస్ మీకు మారడానికి అవి అవే హెల్ప్ మీ. రంగ్దే ఆడపోవడానికి 3 reasons. ఒకటి ఇట్ వాజ్ అగైన్ అ మొనాటనస్ ఫిల్మ్ ఫ్రమ్ మీ. 2 ఇట్ రిలీజ్డ్ ఎగ్జాక్ట్లీ డ్యూరింగ్ ద కోవిడ్ వేవ్. అగైన్ ఫ్రైడే రిలీజ్ అయింది. మండే నుంచి ద కేసెస్ వెంట్ అప్ టు 2 lakhs. అంతే. ఇంకా అక్కడతో ఇంకా అది థియేట్రికల్ ఇది రెవెన్యూ చచ్చిపోయింది. సో అదొకటి ఫస్ట్ థింగ్. మై మొనాటనీ ఇది, దెన్ దాని తర్వాత ఇది, ఇంకా అంతే. ఈ రెండు సరిపోయినాయి ఆ సినిమాని. ఏంటి ఇట్ డిడ్ అ డీసెంట్ రెవెన్యూ, మరి బ్యాడ్ రెవెన్యూ కాదు, బట్ ఇంకొక 4-5 crores ఎక్కువ చేస్తే హిట్ లెక్కలోకి వెళ్ళిపోయేది. బట్ మేబీ అది అలా చేసి ఉండకపోవటం వల్లేనేమో నేను ఐ వోకప్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రీడ్ మీమ్స్. ఏంటి నాకు ఆ ఫన్ అదంతా వచ్చేసి వెన్ పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై మూవీస్, ఐ ఇమీడియట్లీ వోకప్. అండ్ అప్పుడు సార్ ఓకే ఈసారి నేను వచ్చేసి చేసే సినిమా ఇట్ షుడెంట్ బి ఎ లవ్ స్టోరీ అని చెప్పేసి కంకణం కట్టుకున్నాను. అప్పుడు ఇలాగా ఏంటి ఇలా ఈ మీమ్స్ వస్తున్నప్పుడు ఇలా ధనుష్ సార్ అనే సినిమా చేస్తున్నారని చెప్పేసి వచ్చినప్పుడు పీపుల్ స్టార్టెడ్ అస్యూమింగ్ ద స్టోరీ. అగైన్ మీమ్ వరల్డ్ వచ్చేసి ఐ బికేమ్ అ మీమ్ ఫెస్ట్ సేయింగ్ దట్ ఓకే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇట్ బి ఇన్ లండన్ అని చెప్పేసి మీమ్ ఫెస్ట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను జోక్ చేశాను ఎవరితోనూ, ఈ సినిమాలో అసలు కనీసం కంకర కూడా కనబడ్డాను. అలాగే మొత్తం ఇట్స్ రూరల్ ఫిల్మ్. మీకు సెకండ్ థర్డ్ మూవీస్ అనేవి మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఒక సక్సెస్గా అవి బాగా ఉపయోగం. అంటే ముందు ఇమేజ్ షిఫ్ట్ వరకు నాకు బాగా హెల్ప్. సార్ అనే సినిమా ముఖ్యంగా జనాలు ఎప్పుడు దే స్టార్టెడ్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ ఆర్ ట్రస్టింగ్ ద కంటెంట్ వాస్ టీజర్ వచ్చింది. టీజర్లో వచ్చేసి ద లాస్ట్ డైలాగ్
అసలు ఆ డైలాగ్ వద్దని అందరూ, లేదు లేదు అది వద్దు అని. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. అందరూ వద్దన్నారు, లేదు నాకు అది కావాల్సిందే అన్న. సో అక్కడ అప్పటి నుంచి అగైన్ ద మీమ్స్ రివర్స్డ్. అయితే సార్ అనేది మీ కెరీర్కి ఒక గేమ్ చేంజరు, టోటల్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఆఫ్టర్ దట్ అంతకుముందు వారిస్ ఒకటే, అంటే రిలీజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ వారిస్ ఒకటే జనవరిలో రిలీజ్ అయింది, మీది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అంటే ఒక తమిళ్ స్టార్స్తో కూడా మనం బైలింగ్వల్ చేయొచ్చు, చేస్తే చూస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంటే ఒక స్ట్రైట్ రిలీజ్ లాగా రిసీవ్ చేసుకుంటారని వచ్చింది ఆ సినిమాతోటి నాకు తెలిసినంత వరకు. యాక్చువల్లీ దాని ముందు ఫస్ట్ రిలీజ్ మన తెలుగు డైరెక్టర్ది ఆ టైంలో ప్రిన్స్ మన అనుదీప్ది. దాని తర్వాత వారిసు మీరు అన్నట్టు జాన్యురీ. బట్ ఈ రెండు వచ్చేసి స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్స్. దే వర్ నాట్ బైలింగ్వల్, దే వర్ స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్స్. వెన్ ఇట్ కేమ్ టు ఏంటి మన సార్, ఇట్ వాజ్ డన్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. తెలుగులో చేసాం, మళ్ళీ నెక్స్ట్ షార్ట్ తమిళ్, అలాగా అలా 2 లాంగ్వేజెస్లో చేయటం జరిగింది. 2 లాంగ్వేజెస్లో చేసిన తర్వాత మనం ఇక్కడ తెలుగు ఇది చేసాం. బట్ ఏంటంటే ధనుష్ గారు వచ్చేసి అప్పటి వరకు తెలుగులో ఇంకా ఏంటి థియేటర్కల్గా ఇంకా దగ్గర రాలేదు. అవును, థియేటర్కల్గా వచ్చేసి ఇంకా మన తెలుగు ఆడియన్స్ దగ్గరికి అలా. కానీ అంతకుముందు బికాస్ ఆఫ్ కోవిడ్ అసురన్ కావచ్చు, కర్ణన్ కావచ్చు, జగమే తందిరం కావచ్చు, ఆర్ తిరుచిత్రంలం కావచ్చు, ఇవన్నీ వచ్చేసి ఏంటి తెలుగు పీపుల్ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ దేర్ ఓన్. బట్ థియేటర్కల్గా వచ్చేసి దిస్ వన్ కన్సాలిడేటెడ్ హిస్ స్టాండింగ్ అండ్ మై ఏంటి ఇట్ వాజ్ అ రిడెంప్షన్ ఫర్ మీ. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు అంటే తెలుగు పీపుల్ యాక్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే మనం ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఇంత పెట్టాలి, ఈ బడ్జెట్ అవుతుంది అని అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు. బట్ కాకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధనుష్ గారు అనే థాట్ కన్నా ముందు ట్రై చేసిన హీరోలు ఎవరైనా ఉన్నారా? తెలుగు హీరోస్ చేశారు. బట్ మరి ధనుష్ గారు అనే ఆలోచన మీదేనా? సో అగైన్ తెలుగులో నేను చెప్పాను, బట్ ఎందుకో ఏమి మెటీరియలైజ్ అవ్వాలా. ఒకటి దేవో బిజీ, సేమ్ స్టోరీ. సేమ్ స్టోరీ. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏంటి కొంతమందికి నచ్చడం జరిగింది. బట్ ఇప్పుడు కాదు వెంకి, కొంచెం చేద్దాం తర్వాత చేయగలం అంటే, నేను అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వచ్చేసి నేను ఇమీడియట్గా అయితే నాకు కొంచెం ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ అవుతుందని ఆలోచించడం జరిగింది. సో అప్పుడు యాక్చువల్గా ధనుష్ గారికి కాదు, దానికన్నా ముందు వి గాట్ అన్ అపాయింట్మెంట్ విత్ సమ్ అదర్ తమిళ్ హీరో. ఓకే, పేర్లొద్దు, బట్ ఏంటంటే సమ్ అదర్ తమిళ్ యాక్టర్. సో వచ్చి సరే నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. వంశీ గారు వచ్చేసి ఏమన్నారంటే, ఇలా ధనుష్ గారికి ఇదే ఆయన చెప్పే ఆపర్చునిటీ ఉంది, జస్ట్ ఆయనకి ఏం చెప్తారా అన్నారు. ఆయన మన సినిమా ఎందుకు చేస్తారండి, ఆయన పెద్ద స్టార్ కదా అన్న. అంటే ఏముందంటే నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్పాలి కదా, వినండి, ఒక ప్రాక్టీస్ కింద పనికి వస్తుంది, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. సరే అని వెళ్ళాను, ఆయనకి వెళ్ళి చెప్పాను. అండ్ నిజంగా ఆయన వచ్చేసి అప్పటికి నాకు వచ్చేసి బిగ్ స్టార్ అని కొంచెం చిన్న ఇంటిమిడేషన్ ఉంటుంది మనకు కూడా, కొంచెం భయపడుతూ చెప్తాం. బట్ హీ నెవర్ ఏంటి గేవ్ మీ దట్ అన్కంఫర్టబుల్ వై. ఆయన వచ్చేసి చెప్పండి అని చెప్పేసి అందరు చెప్పిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది. క్లైమాక్స్ ఇలా ఫినిష్ చేసేసాను. ఇమీడియట్లీ హీ జస్ట్ క్లాప్డ్ అండ్ సెడ్ డేట్స్ ఎప్పటి నుంచి కావాలి. ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే యూజువల్లీ లెక్కలు ఉంటాయి, ముందు 2 సినిమాలు ఏం చేశాడు, ఇప్పుడు మనం ట్రస్ట్ చేయొచ్చా, ఇలాంటి లెక్కలు ఉంటాయి. ఆయనకి ఏమీ లెక్కలు లేవు. ఆయన వచ్చేసి నేను ఇమీడియట్గా నేను చేస్తున్నాను, ఎప్పటి నుంచి డేట్లు కావాలో చెప్పండి, నేను చేస్తాను. దీని ముందు యాక్చువల్గా ఒక శేఖర్ కమల్ గారి సినిమా ఉంది, దాని తర్వాత చేస్తాను అన్నారు యాక్చువల్గా. సరే సార్ అని ఫిక్స్ అయిపోయాం, బయటకు వచ్చాం, అంతా అయిపోయింది. వంశీ గారు కూడా షాక్ అయ్యారు. చిన్నబాబు గారికి చెప్తే ఆయన నమ్మలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అలా నెమ్మదిగా, బట్ ఎక్కడో వచ్చేసి శేఖర్ కమల గారు కొంచెం ఐ నీడ్ మోర్ టైం అంటాం. ఈ ఏప్రిల్లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అక్టోబర్ డిసెంబర్కి రావటం, అన్నీ స్పీడ్గా జరిగిపోయినాయి. ధనుష్ గారు అనగానే చాలా కీన్గా ఉంటారు, చాలా కీన్గా వింటారు. ఏదైనా ఒక్క డౌట్ కూడా అడగలేదు. ఆయన ఏమన్నారంటే, నేను తమిళ్ డైలాగ్స్ మాత్రం నేనే రాస్తానన్నారు. ఇంకా మంచిది. అండ్ నేను ఎప్పుడూ ఉంటాను, చాలా మందికి చెప్పాను, అలాంటి ఒక ఫిల్మ్ పర్సనాలిటీ నేను నా లైఫ్లోనే చూడలేదు. హీఈస్ మల్టీ టాలెంటెడ్ బై ఫర్. ఐ థింక్ అలాంటి టాలెంట్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చేసి హీ కెన్ డైరెక్ట్, హీ కెన్ యాక్టింగ్ కళా మామూలుగా
యాక్టింగ్ కాకుండా వచ్చేసి ఆయన హీ కెన్ రైట్ లిరిక్స్, హీ కెన్ కంపోజ్ మ్యూజిక్, He can can sing. compose music, not many people know Yeah. about it. And he can sing, he can direct. ఇంత versatile. కంపోజ్ అంటే దీనికి ఏమన్నా సార్కి ఏమన్నా ఉపయోగం అంటే సజెషన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే అంటే బేసికలీ ధనుష్ గారు అండ్ జీవి గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? వాళ్ళు మ్యూజిక్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్. సో ఆయనకు అంటే అంత క్లోజ్నెస్ ఉంటుంది. సో బేసిక్లీ వాళ్ళిద్దరూ బాండింగ్లో వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఏంటి ఐడియాస్ అనేది జరుగుతాయి. బట్ నేను చూసాను అది సో అందుకే నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇంత టాలెంట్ ఎలా ఉంటుంది. మరి ఫస్ట్ డే అంటే తనుష్ లాంటి ఒక యాక్టర్ మీద ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది? ఫస్ట్ డే వాజ్ అ ఫైట్. సో ఏంటి హీల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఆయన వచ్చేసి ఎక్కడ ఏంటి తొందరగా చేయి, లేకపోతే ఆ కంగారులేం బెటర్. ఒకే ఒక కండిషన్, నా టైం వేస్ట్ చేయకు. టైం ఇస్ మనీ. సో ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ చేయకు, నా టైం వేస్ట్ చేయకు. సో అదొక్కటే ఉంటుంది. సో అందుకే నేను చాలాసార్లు చెప్తాను చాలా ఇంటర్వ్యూలు, ధనుష్ గారు అంటే నాకు ఐ లెర్న్డ్ అ లాట్ ఆయన దగ్గర నుంచి. గద్దర్ అవార్డ్స్లో చూసుకుంటే కనుక యు ఆర్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ గద్దర్ అవార్డ్స్. సో లక్కీ భాస్కర్ అంత హిట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ట్రెండింగ్లో కూడా దున్నేసింది మొత్తం టోటల్గా ఓవరాల్గా. మీరు అన్నట్టు థియేటర్లో చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ సిచ్యువేషన్స్ అనేవి కూడా. థియేటర్ ఆల్సో సీ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు బేసిక్గా ఇంకా ఆశకు అద్దే ఉంటుంది. అంటే ఆ కంటెంట్కి రావాల్సినంత అనేది ఒకటి ఇది వంశీ గారి విషయంలో. ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఇప్పుడు నైజాం డిడ్ రియలీ వెల్. ఆంధ్రాలో వచ్చేసి అనుకున్నంత ఇది జరగ. బట్ అగైన్ తమిళనాడులో వచ్చేసి అది 1.25 అమ్మితే అది వచ్చేసి ఆల్మోస్ట్ 17-18 కోట్లు చేసింది. సో బేసిక్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ సార్. బట్ ఇప్పుడు అలా తెలుగు స్టేట్స్లో వచ్చేసి తెలుగు స్టేట్స్లో ఇప్పుడు నైజాం ఉంది. నైజాం ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. బట్ ఆంధ్రాలో వచ్చేసి బికాజ్ ఆ రోజు మూడు సినిమాలు రిలీజ్. అదే అంటున్నాను, 3 సినిమాలు బాడినాయి. అవును. సో ఇంకా ఇప్పుడు నేను నా మైండ్లో వచ్చేసి 30 కోట్లు కలెక్ట్ చేయాలి, 40 కోట్లు కలెక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సే నాకు 29 చేసినా నాకు సరిపోదు. సో ఇంకా అదే అంటున్నాను, ఆశగా అర్థం ఉండదు. సమ్ టైమ్స్ ఏంటంటే ఎస్ వీ నీడ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ ఏంటి వాట్ ద ఫిల్మ్ డిడ్. చాలాసార్లు మనకి సినిమాలు కొన్నిసార్లు అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, బట్ తర్వాత డ్యూ క్రెడిట్ దొరుకుతుంది. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కంటెంట్ దుల్కర్ గారికి చెప్పాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ హౌ డు యూ బిలీవ్? అంటే దుల్కర్ గారికి అలాంటి ఎప్పుడు చేయలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా వెరైటీస్ ఉంటాయి కానీ బట్ ఈ కైండ్ ఆఫ్ జానర్ అసలు ఎప్పుడు రాలేదు కదా. సో మీరు కంటెంట్ ఎలా బిలీవ్ చేస్తారు, ఆయనకి చెప్పడానికి రీజన్ ఏంటి? సో అగైన్ ఆ సినిమా తర్వాత ఐ థింక్ దాని ముందు సంవత్సరం సీతారామం రిలీజ్ అయింది. అవును, సీతారామం రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మహానటి కన్నా వచ్చేసి ఆయన పరాయి రాష్ట్ర యాక్టర్ అని చెప్పేసి మనకు ఒక ముద్ర ఏదైతే ఉందో, సీతారామం తర్వాత అది చెరిపేసుకున్నారు. అంటే మనకి ఒక టైంలో మనం బొమ్మరిల్లు టైంలో వచ్చేసి ఒక సిద్ధార్థ్ గారిని మన ఆడియన్స్ ఎలా అయితే ఓన్ చేసుకున్నారు, ఆయనకి ఒక స్టార్డమ్ ఎలాగే ఇచ్చారు, దుల్కర్ గారికి వచ్చేసి దానికి మించి ఒక రెస్పెక్ట్ ఇచ్చేసారు. ఏది సీతారామం తర్వాత. ఇంకా సీతారామం కూడా అది కలెక్ట్ చేసిన కలెక్షన్ అదంతా వచ్చేసి ఇంకా ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ తెలుగు హీరో స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో ఒక తెలుగు హీరో నటిస్తే ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారో అలా యాక్సెప్ట్ చేసేసుకున్నారు. సో నేను దుల్కర్ అనేది వచ్చేసి మేము ఆయన్ని ఒక మలయాళం హీరో కింద అప్రోచ్ అవ్వలేదు, ఒక తెలుగు హీరో కింద అప్రోచ్ అయ్యాం. సో ఆయనకి వెళ్ళినప్పుడు కూడా అప్పటికి ఆయన ఏంటంటే మహానటి కావచ్చు, సీతారామం కావచ్చు, ఇట్ వాజ్ అ గర్ల్ స్టోరీ. సో హీ వాంటెడ్ సంథింగ్ ఆ స్టోరీ ఆఫ్ హిజ్ ఓన్. ఒక నా కథ కింద నాకు ఎప్పుడన్నా ఎవరన్నా కథ చెప్తే నేను తెలుగు చేస్తానని అనుకుంటున్న టైంలో ఈ కథ వెళ్ళి సార్ ఇది సార్ కథ అంటే బై ఫస్ట్ హాఫ్ ఆయన వచ్చి కన్విన్స్డ్. ఆయన వచ్చేసి ఓకే ఈ సినిమా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు ఆయన. అలా ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత వచ్చేసి చిన్న ఏంటి డౌట్స్ అడిగారు, అవన్నీ చెప్పడం జరిగింది అంతే. అక్కడ నుంచి వచ్చేసి మూవీ గో హెడ్ గ్రీన్ సిగ్నల్. ఆ బర్త్డే దగ్గర కేక్ దగ్గర అంటే హ్యూమిలియేట్ అయ్యి వెనక్కి వచ్చేసే సీను, ఆ సీక్వెన్స్ తర్వాత ఆయన ఒక డైలాగ్ అంటారు, అంటే ఇండియాలో డబ్బు ఉందనేది ఒంటి మీద చూపించాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే నాట్
ఏదో మనం కూర్చుని సినిమా స్టోరీ రాద్దాం అనుకుంటే రావు. ఎక్కడో లైఫ్లో ఏదో తగిలిన దెబ్బలు మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో అలాంటివి అన్న ఉన్నాయా హ్యూమిలియేషన్స్? అండ్ ద క్లాస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది చూసారా, అది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు నేను ఎక్కువగా చూసింది ఏంటంటే, మనం రెస్టారెంట్కి వెళ్తాం లేదా హోటల్కి వెళ్తాం, మనం వచ్చేసి ఒక మారుతి కార్ ఇచ్చాం, వాడు ఎక్కడో దూరంగా పెడతాడు. అదే ఒక బెంజ్ ఇచ్చాం అనుకోండి, మన కళ్ళకి కనబడేటట్టు. బెంజ్లో కూడా మళ్ళీ ఏంటి, అదే ఎస్ క్లాసో లేకపోతే మెబాక్ మన కళ్ళ ముందు అక్కడే ఎదురుకుండా వాకిట్లో పెడతాడు. అదే మనం వచ్చేసి యూనో ఈవెన్ అ వ్యాలే డ్రైవర్ వాడు వచ్చేసి మనం ఇచ్చే కారు బట్టి దాని పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఏంటి అది ఎంత దూరం పెట్టాలి లేకపోతే ఎంత దగ్గర పెట్టాలి. సో అది క్లియర్గా మనకి అలవాటు చేసేసారు. మనం చూడండి కాదు, ఎవరికి జరగంది కాదు. అలాగే మనం వేసుకునే వాచ్తో కావచ్చు, మన షూతో కావచ్చు, దేర్ ఆర్ పీపుల్ మన ఫేస్ కన్నా ముందు మన కాళ్ళకి వేసుకునే బూట్లు చూస్తారు, దాని తర్వాత మన చేతికేసి వాచ్ చూస్తారు, దాన్ని బట్టి మనతో మాట్లాడతాం మొదలు పెడతారు. సో ఇవన్నీ జరుగుతాయి వెరీ వెరీ రెగ్యులర్. నేను ఎప్పుడైనా అబ్రాడ్కి వెళ్ళింది, ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే, అక్కడ ఏంటి ఏదైనా లగ్జరీ స్టోర్కి వెళ్తే వాడు మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం వేసుకునే బట్టలు బట్టి వాడు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, వీడు కొనగలడా లేదా. సో ఏంటి మనం బట్టలు వాడికి నచ్చకపోతే వాడు కనీసం మన మొహం కూడా చూడు. మనం ఏదైనా బట్టలు ముట్టుకుంటుంటే వచ్చేసి ఏం కావాలంటాడు. సో ఇవన్నీ జరుగుతాయి. ఇది ఓన్లీ మనకి మిడిల్ క్లాస్కో లేకపోతే అని కాదు, అందరికీ జరుగుతాయి. మన జేబులో డబ్బులు ఉండి మనం వచ్చేసి సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మనకు జరుగుతాయి. మీరు మీ హ్యూమిలియేషన్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే జరిగిందన్నారు. వాట్ ఈస్ దట్ మూమెంట్స్? సో యాజ్ అ రైటర్ దెన్ మనం పెద్దగా ప్రూవ్ చేసుకున్నప్పుడు మన సీనియర్స్ వచ్చేసి కొంతమంది ఆల్రెడీ వన్ ఫిల్మ్ డైరెక్టర్స్ వచ్చేసి లేకపోతే సీనియర్ రైటర్స్ దే యూస్ టు అబ్యూస్ ఆ కారణంగా, లేకపోతే వచ్చేసి చాలే చెప్పిందిలే అన్నట్టు మాట్లాడతారు. దే డోంట్ గివ్ వాల్యూ ఫర్ యువర్ ఒపీనియన్. అలాంటివి చాలా జరుగుతాయి. బట్ వెన్ వి జస్ట్ లుక్ బ్యాక్, ఈరోజు వచ్చేసి వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు, బట్ నేను మాట్లాడను. అంటే నేను వచ్చేసి ఆ విషయంలో వచ్చేసి నాకు అంత లౌక్యం కూడా లేదు. ఇప్పుడు మీరు అనుకున్న స్థానాన్ని ఏదైతే ఉందో ఈరోజు మీరు కష్టపడి సంపాదించుకున్నారు. ఆ రోజు మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి ఉంటే నా పాయింట్ ఏంటంటే, ఇట్ డజంట్ టేక్ మచ్ టు బీ హంబుల్. ఇట్ డజంట్ కాస్ట్ యూ మచ్ టు రెస్పెక్ట్ అదర్స్. అది చాలా మందికి తెలియదు. అదే అండి. నాకు ఒకసారి అబ్బూర్ రావు గారు చెప్పారు, మనం వర్క్ని ఎంజాయ్ చేయాలి, పొజిషన్ని కాదు. బట్ చాలామంది ఇండస్ట్రీలో దే ఎంజాయ్ దేర్ పొజిషన్. ఆ పొజిషన్ ఎంజాయ్ చేయడం వల్లే కింద ఉన్న వాళ్ళ మీద నీకు చిన్న చూపు ఉంటుంది. అంటే నేను అది ఎంతవరకు చెప్తున్నానంటే, దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కో డైరెక్టర్స్ ట్రయింగ్ టు పుట్ డౌన్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్. దే విల్ బీ అంటే నేను ఆ లెవెల్ నుంచి చెప్తున్నాను. ఏంటి ఐ స్టిల్ రిమెంబర్, ఏంటి ఒక ప్రొడక్షన్ మేనేజర్, నేను ఒక సినిమా హీరోగా చేస్తున్నప్పుడు వి వర్ షూటింగ్ ఆన్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్లో షూట్ చేస్తుంటే ఇట్ వాస్ వెరీ హాట్. సో అందుకని చెప్పేసి అందరం యాక్టర్స్ వచ్చేసి కార్లో కూర్చొని ఏసీ వేసుకున్నాం. పెట్రోల్ అయిపోతుందని దిగమన్నాడు. షాకింగ్. ప్రొడక్షన్ మేనేజర్, అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. బట్ చెప్తున్నా, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ మేక్ ఎ డిఫరెన్స్. సూర్య గారి 46th ఫిల్మ్కి డైరెక్టర్ మీరు. చాలా పెద్ద కాంపిటీషన్ ఉండింది, పెద్ద లైన్ ఉండింది. బట్ ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేయగానే చాలా చేసిన విధానం కూడా ఎలా అంటే, మై 46th ఫిల్మ్ డైరెక్టర్ అనలేదు, మై డియర్ బ్రదర్ వెంకీ అని చెప్పేసి చెప్పారు కదా. సో అసలు ఆయన దగ్గరికి అంటే ఆయన చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లోకి వస్తారు సార్, స్ట్రైట్ సినిమా చేయండి అని చెప్పి. ఆ అవకాశం మీకు వచ్చింది. సో ఫ్రమ్ దుల్కర్ టు సూర్య గారు షిఫ్ట్ అనేది ఎలా? అంటే నేను సార్ ప్రమోషన్స్ అప్పుడు కూడా అన్నాను, నాకు బాగా ఇష్టమైన తమిళ యాక్టర్లు వచ్చేసి అజిత్ గారు అండ్ సూర్య గారు. అండ్ సూర్య గారితో పనిచేయటం అనేది నాకు ఎప్పుడు ఇట్ వాజ్ ఆన్ మై చెక్ లిస్ట్, నాకు ఆయనతో పని చేయాలని. ఎందుకంటే ఈ వాజ్ అ పర్సన్ హూ ఇన్స్పైర్డ్ మీ. అంటే నేను అప్పటికి ఇంకా యాక్టర్ అవ్వలేదు, బట్ నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మామూలుగా ఇలా కొంతమంది
ఏంటి ఐ థింక్ అగైన్ ఈనాడులో పనిచేసే ఒక ఆయన వచ్చేసి తీసుకెళ్ళి ఇక్కడ చూడు గజనీ అనే సినిమా వచ్చింది, చూడు ఒకసారి ఎంత కష్టపడ్డారో, అది అలా ఉండాలి, యాక్టింగ్ అంటే అలా చేయాలి, లేకపోతే చేయక్కర్లేదు. సో గజనీ అనే సినిమా అప్పుడు నన్ను ఇలా సప్తగిరిలో ఎక్కడ ఆడుతాను, అక్కడికి వెళ్ళి చూపించారు. అసలు ఏంటి ఒక సినిమా ఇలా ఉంటుందా అని చెప్పేసి, ఒక మనిషి ఇంత కష్టపడతాడా అది ఇది అని చెప్పేసి భలే ఇన్స్పైర్ అయ్యాను. అలాగే అగైన్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా అసలు చేంజ్ మై పర్స్పెక్టివ్. అంటే ఇట్స్ అ వెరీ 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 సింపుల్ ఫిల్మ్. ఒక మనిషి ఏంటి నాన్న ఏంటి ఒక కొడుకు మధ్యన ఒక బాండ్, హౌ హిస్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిస్ లైఫ్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి ఆఫ్ హిస్ లైఫ్. అది అంత బ్యూటిఫుల్గా, ఎంత కమర్షియల్గా చెప్పారు ఆ రోజు. అసలు ఆ సినిమాలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్స్ యాజ్ అ లవర్, యాజ్ అ ఏంటి లవ్ ఫెయిల్యూర్ అండ్ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్, అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఎందుకంటే అది మన జీవితం, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అలా ఒక ఆ ఫేస్ ఉంటుంది. మనం పడకపోతే మనం లేచినప్పుడు దానికి విలువ లేదు, తెలియదు, అంతే. హై చూస్తాం, లో చూస్తాం, మళ్ళీ హై చూసినప్పుడే అంతే అంటారు కదా. ఒకసారి టాటా గారు అన్నారు, రతన్ టాటా అన్నారు, యూనో మన అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండాలి, లేకపోతే స్ట్రైట్ లైన్ అంటే ఇట్స్ మైట్ యాజ్ వెల్ ఇట్స్ డెడ్. హార్ట్ బీట్ ఉంటేనే హార్ట్ బీట్ లాగానే ఉండాలి లైఫ్ అనేది. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు ఆ సినిమాలో. అండ్ చాలా బ్యూటిఫుల్గా కన్విన్సింగ్గా ఏంటి పోర్ట్రే చేశారు సార్. సో అప్పటి నుంచి నేను అనుకుంటా ఉన్నాను సార్తో వచ్చేసి అలాంటి ఒక సినిమా తీయాలి అని. సో ఇనీషియల్గా నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు కూడా ఇట్ వాజ్ అ బయోపిక్ ఆఫ్ ఏంటి పర్సన్ హూ రెవల్యూషనైజ్డ్ ఇండియన్ ఇండస్ట్రీస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆల్రెడీ సూరరై పోర్టర్ చేశారు, జై భీమ్ చేశారు. హీ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ ఏంటి అనదర్ బయోపిక్ కైండ్ ఆఫ్ ఇంకో బయోపిక్ చేయడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో బట్ ఎక్కడో వచ్చేసి చూద్దాం హౌ ఇట్ గోస్ అని చెప్పేసి ఒక చిన్న ఇది ఉండింది. దాని తర్వాత ఆ పర్టికులర్ కథ కొన్ని రైట్స్ వల్ల కావచ్చు, ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ లాంగర్. 786cc. ఎస్. సో ఇట్ వాస్ టేకింగ్ అ లిటిల్ మోర్ టైం. అప్పుడు వచ్చేసి ఏమన్నా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు నేను ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ వెంటనే వినంగానే వచ్చేసి నేను ఫస్ట్ ఆయన 2D మూవీస్, ఆయన రాజశేఖర్ కర్పూర్ సుందర్ పాండియన్ గారు అని ఉంటారు, ఓకే, సూర్య గారి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఆల్సో. సో బేసిక్లీ ఫస్ట్ నేను కథ ఆయనకి చెప్పడం జరిగింది. విపరీతంగా నచ్చింది ఆయన. బికాజ్ ఐ డోంట్ నో ఎక్కడో సూర్య గారికి నచ్చుద్దా అని ఒక చిన్నది. సో అలా ఆయనకి చెప్పంగానే ఇమ్మీడియట్గా నచ్చింది ఆయనకి కథ. సూర్య గారికి చెప్పు అని చెప్పేసి చెప్పారు. సూర్య గారికి కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే విపరీతంగా నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆ టైంకి ఐ డెంట్ హ్యావ్ అ ఫుల్ క్లైమాక్స్. సో వచ్చేసి ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకుని అలాగా ఇంకొక నరేషన్లో సినిమా ఓకే అయిపోయింది. సూర్య గారిని మన ఆడియన్స్కి వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ విల్ బీ అ ప్రాపర్ హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్ విత్ వెరీ గుడ్ హ్యూమన్ ఎమోషన్. ప్రతి సినిమా ఒకేలాగా ఉన్నా కూడా మనం అవును ఇదైపోతామని చెప్పి. సార్లో చూసుకుంటే సార్కి దీనికి డిఫరెన్స్ ఉన్నా కానీ మీ హీరో ఒక కామన్ మ్యానే. ఇప్పుడు మరి దీంట్లో కూడా సేమ్ అలాంటి ఒక టింజ్తోనే నడుస్తాడు హీరో లేదా? మీరు సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ని చూస్తారు. ఓకే ఓకే. సో బేసిక్లీ అగైన్ ఇప్పుడు బేసిక్లీ రంగ్దేకి సార్కి వచ్చేసి ఒక డిఫరెన్స్. ఎస్. అది వచ్చేసి సార్ వచ్చేసి కొంచెం దాన్ని ఏమంటాం, ఒక ఫీల్ గుడ్, ఒక చిన్న రెవల్యూషనరీ అండ్ ఓ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను అలాంటి సినిమా చేస్తానేమో అనుకున్నప్పుడు దానికి కరెక్ట్గా కాంట్రాస్ట్ ఆపోజిట్ ఏంటి, కాన్ మూవీ. సో కాన్ మూవీ చేద్దామని చెప్పేసి అనుకుంటాం జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తు. సో సార్ సినిమా చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, తొలి ప్రేమలో వచ్చేసి ఒక కార్లో కిస్ సీన్ లాంటిది లేదు, బట్ యా అది బాగానే ఉందండి, అది ఊరు నుంచి వెళ్ళేసే సీన్ చాలా బాగుంది, అది బాగా కరెక్ట్గా తీస్తే అసలు చాలా పెద్ద సీన్ అవుతుంది అలా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నేను లక్కీ భాస్కర్ చెప్పినప్పుడు, అరే ఊరు నుంచి వెళ్ళేసే సీన్ లాంటిది ఒక్కటి లేదే అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చెప్పినప్పుడు, అరే మన లక్కీ భాస్కర్లో ఏది షాపింగ్ సీక్వెన్స్ లాంటిది అన్నా అంటే. సో ద హోల్ పాయింట్ ఈస్ ఇఫ్ ఐ డూ సేమ్ జానర్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు తొలి ప్రేమ తర్వాత మిస్టర్ మజ్ను చేసినప్పుడు
యూ హ్యావ్ యూ మనకు తెలియకుండానే యూ టెన్ టు రైట్ సిమిలర్ సీన్స్. సెటప్ కూడా అదే వచ్చేస్తుంది. సెటప్ సిమిలర్ ఉంటుంది. సో సీన్స్ మనం ఎంత గొప్పగా రాసినా కంపారిజన్ ఉంటుంది. దాని తర్వాత అదే సేమ్ థింగ్. దాంతోపాటు మీరు తీసిన ప్లేసెస్ లండన్, సేమ్ లండన్. రంగ్ దే కూడా మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ కంపేరింగ్ యువర్ బెస్ట్ రొమాంటిక్ సీన్. అదే నువ్వు సంబంధం లేకుండా ఇంకో కొత్త జానర్ ఎతికినప్పుడు యూ డోంట్ హ్యావ్ అ కంపారిజన్. ముందు ఆడియన్స్కి వచ్చేసి యూ నాట్ గివింగ్ దెమ్ అ స్కోప్ ఫర్ కంపారిజన్ విత్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్. అది నేను అందుకే కాన్షియస్గా ఐ వాంటెడ్ టు డూ అ ఫ్యామిలీ ఫిల్మ్. అయితే మమితా బైజుకి చాలా క్రేజ్ ఉంది. అంటే మాకు అర్థం కాదు, అంటే ప్రేమలుతో అంత క్రేజ్ తెచ్చుకున్న అమ్మాయిని ఎవరు కూడా ఇప్పటివరకు క్యాస్ట్ చేయలేదు. ఆ కాంబినేషన్ ఎందుకు అదే నేను చూస్ చేసుకున్నాను అనేది మేబీ కొంచెం పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే టైంకి నేను ఏమైనా చెప్పగలనేమో. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. వై మమితా బైజు అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటి అది, ఎలా కరెక్ట్ కాస్టింగ్ ఏదో అని చాలా క్వశ్చన్స్ అడిగారు. చాలా మంది వంశీ గారిని అడగాలి ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వయసు ఇస్తారా సార్? కంప్లీట్గా 3 movies తర్వాత 4th మూవీకి కూడా వయసు ఇస్తారా? మిస్టర్ మజ్ను తర్వాత ఆయన రంగ్దే ఇచ్చారు. సరే, రంగ్దే ఇవ్వటం పెద్ద గొప్ప విషయం కదా, ఎందుకంటే అప్పుడు ఆ టైంకి ఐ హ్యాడ్ అదర్ బ్యానర్స్. బట్ రంగ్దే తర్వాత నన్ను నమ్మారు. నో బడీ నా దగ్గర, అంటే నేను అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సార్ చెప్పినప్పుడు కూడా దే డిడ్ంట్ ట్రస్ట్ మీ. సార్ సినిమాలో సోల్ లేదన్నారు. దాని తర్వాత ఈయన చేస్తుంటే తెలుగు సినిమా చేయటం సరిగ్గా రానోడికి తమిళ సినిమా ఇచ్చో, యూర్ డూయింగ్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఈ సినిమాని ఆపటానికి చాలామంది ట్రై చేశారు, చెయ్యొద్దు అని డిస్కరేజ్ చేశారు, అన్నీ చేశారు. బయట వాళ్ళు వచ్చేసి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయన ఎందుకు అలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు. బట్ వన్ పర్టికులర్ పర్సన్ కేమ్ టు ద సెట్ అండ్ సెడ్ యూఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ యువర్ లైఫ్. వాడికి తెలుగు సినిమా చేయడం రాదు, తమిళ సినిమా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. ఎవరితో అన్నారు? వంశీ గారితో. ఈ సినిమా నాది, దీని మీద వచ్చే రూపాయి పోయినా ఏమొచ్చినా ఇది కంప్లీట్ మై రెస్పాన్సిబిలిటీ, మీకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు బేసిక్గా హిట్లో ఉన్నప్పుడు లేకపోతే ఫేమ్లో ఉన్నప్పుడు తీసే మనిషి ఎవరైనా ఉంటారు. బట్ మనం సక్సెస్లో లేనప్పుడు నమ్మిన మనిషి అండ్ మనిషితో మనకు ట్రావెల్ అవ్వాలని మనం అనుకోవడం తప్పలేదు. సో అలాగే లక్కీ భాస్కర్ కూడా జరిగింది. లక్కీ భాస్కర్లో నాకు తెలిసి హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ మీకు ఓటీటీ స్లంప్ వచ్చింది. మాకు ఏదైతే ఒక ఫస్ట్ ఆఫర్ ఉందో దానికన్నా 15 crores తగ్గింది బికాస్ ఆఫ్ ద ఓటీటీ స్లంప్. సడన్గా ఆఫర్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఎక్కడి నుంచి ఇది రావట్లా. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సినిమా ఆపేసి రీవర్క్ ఆన్ ద బడ్జెట్స్, నీ రెమ్యూనరేషన్ తగ్గించుకో, లేకపోతే అక్కడ వచ్చేసి ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ తగ్గించాలి. ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో తోసేస్తారు సినిమాని. అండ్ అక్కడ నుంచి సినిమాని ఎప్పుడు మనం సేవ్ చేయలేం, అక్కడ నుంచి నిజంగా సినిమాని ఎప్పుడు సేవ్ చేయలేం. అలా కాకుండా ఈ మనిషి వచ్చేసి ఈ నొప్పి ఎవరికి తెలియకండి, ఈ డిస్కషన్ సెట్ మీద పెట్టద్దు, ఈ డిస్కషన్ ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పేసి చివరి మూమెంట్ వరకు హీ టుక్ ద పెయిన్, హీ టుక్ ద పించ్. అండ్ ఫైనల్లీ క్రెడిట్ వచ్చినప్పుడు అందరికీ డైరెక్టర్నే ఎక్కువగా మీకే పెంచారు యాక్చువల్గా. సో బేసిక్గా అది మరి ఆ రోజున సగం ఒక 20% అయిన సినిమా వచ్చేసి ముందు అందరూ ఆపేసి నెక్స్ట్ వాట్ అని చెప్పేసి ఆలోచించినప్పుడు నేను చూశాను, అలాంటి వాళ్ళతో పని చేశాను. బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. అందుకే నాకు రెస్పెక్ట్, అందుకే నేను ఐ వుడ్ లవ్ టు ట్రావెల్ విత్. అంటే వెంకీ నాట్ ఓన్లీ మై డైరెక్టర్, అంటే ఒక ఫ్యామిలీ బాండ్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆయన. సో అంటే అంత బాగా మొత్తం టోటల్ దగ్గర అయ్యారా ఎలా? మేము నౌ వీఆర్ లైక్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మామూలుగా ఆఫ్టర్ 4 films ఐ థింక్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ బ్యానర్ ఫ్రమ్ 2019. 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళ తర్వాత వచ్చేసి హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ అ డైరెక్టర్, వీఆర్ జస్ట్ 2 friends. అండ్ అట్ ద సేమ్ టైం నేను వచ్చేసి ఎప్పుడు డబ్బు అనేది మా మధ్యన ఎప్పుడు ఒక ఇష్యూ కాదు, డబ్బు అనేది ఒక ఇష్యూ కాదు. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి వెంకీకి ఎందుకు ఇంత ఇస్తున్నావు అని ఆయన అడిగినా ఆయన వచ్చేసి నేను ఇస్తాను, నా ఇష్టం అంటారు.
బయట అయితే ఇంక నీకు ఇంకో కోటో రెండో ఎక్కువ వస్తుందని అన్నా నేను నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే చేస్తాను. సో అంటే ఇప్పుడు 6 ఏళ్ల నుంచి ఒకే బ్యానర్లో చేస్తున్నారు కదా, మీకు అది ఒక ఆఫీస్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా? అంటే మనం ఒక ఆఫీస్లో పని చేస్తుంటే చూస్తారా, రోజు అక్కడికి వెళ్తాం, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేం కదా. అంటే నేను అనేది రిస్ట్రిక్షన్స్ అవి కాదు, అలాంటి ఒక ఫీలింగ్ ఏమైనా వస్తూ ఉంటుంది అంటే అది సేమ్ ఆఫీసు, సేమ్ మనుషులు, సేమ్ టీము. నాకు అదే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు ఆయన వాళ్ళే ఉంటారు. దే బీన్ కంటిన్యూయింగ్ ఫర్ ద పాస్ట్ 6 years విత్ మీ. అంటే మధ్యలో 2 years కోవిడ్ వచ్చి అయిపోయింది కాబట్టి అది కూడా కౌంట్ చేసుకుంటే సేమ్ టీమ్, సేమ్ హ్యాపీ లైఫ్. ఐఎమ్ వెరీ కంటెంట్ హియర్. అయితే సార్ గురించి ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇంత జరిగిందని చెప్పారు, అది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంటే ఆయన వంశీ గారు చెప్పింది. అయితే దానికి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మన తెలుగులో కూడా కొంచెం అంటే ఇది యావరేజ్ అనే టాకే వచ్చింది కదా ఫస్ట్. రివ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చింది, అదే ఆడియన్స్ నుంచి కాదు. అదే నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే నాకు తమిళ మీడియా వచ్చేసి అవుట్ రైట్ వచ్చేసి దే హ్యాడ్ ఆల్ గుడ్ థింగ్స్ టు రైట్ అబౌట్. మరి నేను ఎందుకు అప్పుడు ఐ థింక్ ఐ గాట్ అ రివ్యూ ఆఫ్ 2.75 అండ్ వెన్ ఆస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఏమన్నా అడప కొంచెం తెలిసిన రివ్యూవర్స్ని అడిగితే ఎందుకు అంత తక్కువ ఇచ్చారంటే 2.75 ద న్యూ 3 అన్నారు. ఓకే ఫైన్. బట్ రివ్యూస్కి అతీతంగా వచ్చేసి సినిమా ఆడింది. ఎందుకంటే ఐ థింక్ దట్ వాజ్ వన్ ఫిల్మ్ విచ్ బ్రోక్ ఈవెన్ ఆన్ డే 3. మూడో రోజు బ్రేక్ ఈవెన్ అందరికి. అండ్ ఆ రోజు అమ్మిన ఆ సినిమా ఎంతకు అమ్మారో ఆ సినిమా కలెక్ట్ చేసింది. ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ కలెక్టెడ్ 3 to 3.5 times ఇన్ ఏపీ తెలంగాణ. సో డిస్ట్రిబ్యూటర్స్ వర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దట్ వాజ్ ఆఫ్ సీజన్. February 17 ఎప్పుడు. అవును ఆ టైంలో సినిమాలు రావు, ఆడవు. అలాంటి టైంలో దట్ ఫిల్మ్ గేవ్ దెమ్ అ గుడ్ రన్. సో నేను చాలాసార్లు చెప్తాను, నేను వచ్చేసి నాకు మంచి రివ్యూ రాసినప్పుడు వచ్చేసి ఐ బిలీవ్ ఇన్ రివ్యూవర్స్ అని. నాకు మంచి రివ్యూ రాయినప్పుడు వచ్చేసి వాళ్ళని తిట్టే మనిషిని అయితే కాదు. దేర్ విల్ బీ సర్టన్ టైమ్స్ దే డోంట్ లైక్ ద ఫిల్మ్, ఏంట్ లైక్ అదర్స్. ఆ రోజున వచ్చేసి ఆడియన్స్కి they might have liked the movie better than the reviewers, but it's okay. బట్ మీరు రివ్యూస్ని ఎలా చూస్తారు మీరు? అంటే వాటిని క్రైటీరియా కింద తీసుకుంటారా లేదా? I respect everybody's opinion. Reviews are their opinions. నేను రెస్పెక్ట్ చేస్తాను. నీకు నా సినిమా నచ్చపోతే నేను రెస్పెక్ట్ చేస్తాను. దట్స్ యువర్ ఒపీనియన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సక్సెస్. సినిమా ఇప్పుడు నేను సినిమా చూశానండి, నాకు నచ్చలా, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, పిచ్చి అదో వీళ్ళందరికీ నచ్చిందని నేను అన్నాను. ఆ సినిమా హిట్ అయింది, నాకు నచ్చలా, ఐ రెస్పెక్ట్ ద ఒపీనియన్, ద మెజారిటీ ఆఫ్ ఒపీనియన్. అది మీకు రీసెంట్గా కూడా వంశీ గారు అదే అన్నారు. అవునవును, ఒక ఇష్యూ. డోంట్ ఆర్గ్యూ విత్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా చెప్పేది లేదు. మన ఒపీనియన్ మనం తప్పు అనుకోవచ్చు, మైట్ బి. మన రివ్యూని బ్యాక్ చేస్తూ ఇంకొక ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురావద్దు. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. నా ఒపీనియన్ నచ్చింది. ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది, లక్కీ భాస్కర్ వచ్చేసి ఎవ్రీబడికి 3.25 3.5 అన్నీ వచ్చాయి. సినిమా కూడా అలాగే ఫేర్ చేసింది. మీకు వంశీ గారు అన్నారు, ఈ సినిమాకి దమ్ముంటే రాయండి, నేను వచ్చి నెగిటివ్ రివ్యూ రాయండి అని సినిమా 1 month ముందు పాడ్కాస్ట్లో చెప్పినట్టు గుర్తు. అది చెప్పారు. 100 days పోస్టర్, 100 crores పోస్టర్ పడద్దని కూడా చెప్పారు. సో హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ అలాగే ఏంటి రివ్యూవర్స్ కూడా అలాగే నచ్చింది. సార్ విషయంలో నేను ఎందుకు షాక్ అయ్యానంటే దట్ ఈస్ అ రివ్యూవర్ ఫిల్మ్. ఇట్ హ్యాడ్ వెరీ గుడ్ మూమెంట్స్. అది ఎందుకు నేను అనుకున్నంతగా వాళ్ళకి నచ్చలేదు అనేది ఒక చిన్న అరే నచ్చి ఉండాల్సిందే అని ఒక ఇది అంతే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు రిజల్ట్ ఇచ్చేది ఆడియన్స్. బట్ మనకు అనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఎ రివ్యూవర్స్ ఫిల్మ్, దిస్ ఇస్ నాట్. ఐ న్యూ రంగ్దే వాజ్ నాట్ ఎ రివ్యూవర్స్ ఫిల్మ్. ఐ న్యూ మిస్టర్ మజ్ను మైట్ నాట్ strike well with reviewers. But this one I really thought it would. ఈ 16 years of journey లో what are the lessons that you have learned from the film industry అంటే ఏం చెప్తారు? ఒకటే ఏంటంటే సక్సెస్ అనేది ఇట్స్ లైక్ లిటరలీ యూ హ్యావ్ టు ఎవ్రీ ఫ్రైడే నీ బతుకు ఏంటో. ముఖ్యంగా డైరెక్టర్స్కి వచ్చేసరికి యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దట్ ఫ్రైడే. సో ఏంటి మనకి జస్ట్ బికాస్ మనకు ఒక సక్సెస్ ముందు వచ్చింది కాబట్టి మన లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుందని లేదు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఏమంటారు, ప్రతి మనిషితో మనకు అవసరం ఉంటుంది. ప్రతి మనిషి మనం ఒక మనిషి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అది గుర్తుపెట్టుకుంటే మనం విల్ రెస్పెక్ట్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్. సో
ఆ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ అయితే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మేబీ మనకు ఒక కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తాం, అదంతా అనేస్తాం, అది పర్లా. బట్ యూ షుడ్ నెవర్ ఏమంటారు పుట్ సమ్వన్ బినీత్ యూ. యా వీడు వచ్చేసి వీడికి అంత సీన్ లేదు అన్నట్టు మాత్రం మాట్లాడి. ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడికి ఏదో రోజు సీన్ వస్తుంది. ముఖ్యంగా నువ్వు వచ్చేసి ఎవరినైతే తొక్కుతావో అడిగే ముందు సీన్ వస్తుంది. ఎందుకంటే కర్మ వర్క్స్ దట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఐ మూవ్ ఆన్ వెరీ క్విక్లీ ఏదైనా కూడా. తొలి ప్రేమ హిట్ అయినప్పుడు మోర్ దాన్ హ్యాపీనెస్ ఐ వాజ్ లైక్ రిలీవ్డ్. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ నా సినిమాకి చాలా చాలా స్ట్రెస్ఫుల్గా నడిచింది నాకు. ఐ స్టిల్ రిమెంబర్ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. నాకు పోస్ట్ ప్రొడక్షన్ ఎలా నడుస్తుందో తెలియదు. అది నడిచిన పద్ధతి చూస్తే నాకు నేను వారం రోజుల్లో సో బేసిక్లీ ఐ థింక్ ఫ్రమ్ 31st of Jan టు సినిమా 10th రిలీజ్ అయింది ఇక్కడ, 9th వచ్చేసి యూఎస్లో రిలీజ్ అయింది. సో 8th ఐ మీన్ ప్రీమియర్స్ వన్ డే ముందు సంథింగ్ అలా. సో బేసిక్లీ మొత్తం ఆ 8 days or 9 daysలో ఐ థింక్ పుట్ టుగెదర్ 20 గంటలు పడుకుంటాను. అంటే నాట్ ఈవెన్ 3 hours ఆఫ్ అన్ యావరేజ్. 3 hours కూడా పడుకున్నట్టు గుర్తులేదు నాకు. సో దట్ వాస్ టూ స్ట్రెస్ఫుల్. సినిమా రిలీజ్ సక్సెస్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. నేను మ్యాట్నీ అయిపోయింది, ముందు నేను పడుకున్నాను. దాని తర్వాత సాయంత్రం నుంచి ఐ థింక్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో ఇన్ NTV. సో ముందు నిద్ర వచ్చింది నాకు. సో ఇఫ్ ఎనీవన్ వాజ్ ఆస్కింగ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అంటే ఐ వాజ్ హ్యాపీ, అంతే, అంతకుమించి. 1 weekలో నెక్స్ట్ మూవీకి మూవ్ ఆన్ అయిపోయింది. అలాగే నేను మిస్టర్ మజ్ను వచ్చేసి చూస్తున్నప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నాకు అర్థమైపోయింది సినిమా ఇంకొక 10 నిమిషాల్లో అవుతుంది అనగానే నాకు అర్థమైపోయింది. ఓకే, బయటకు వచ్చిన తర్వాత సంథింగ్ నాకేమో ఎక్కట్లేదని. లేదు పిచ్చోడా చూడు, అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. లేదు, ఈవినింగ్ 6 o'clock ఐ థింక్ టుగెదర్ ఎవరు మన అఖిల్ వీళ్ళు సారీ అని చెప్పి, సారీ ఏం బ్రో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఇంకా హిట్ అనే థాట్లో ఉన్నారు అప్పటికి అఖిల్. అంటే అప్పటికి హీ వాస్ గెటింగ్ గుడ్ కాల్స్, హీ వాస్ బీయింగ్ అప్రిషియేటెడ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఐ నో సంథింగ్ వాస్ మిస్సింగ్. బై మండే ఐ గాట్ క్లారిటీ. ట్యూస్డే ఐ మూవ్డ్ ఆన్. ఎందుకంటే ముందు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ముందు వీ హ్యావ్ టు మూవ్ ఆన్ క్విక్లీ. యూ షుడెంట్ ఎంజాయ్ సక్సెస్ ఫర్ టూ లాంగ్. యూ షుడెంట్ క్రై ఫర్ ఫెయిల్యూర్ ఫర్ టూ లాంగ్. ఎందుకంటే ఆ మూమెంట్లో ఎక్కువసేపు ఉంటే యూ గెట్ క్యారీడ్ అవే. యూ డోంట్ ఏంటి న్యూ థాట్స్ రావు, లేకపోతే వాట్ నెక్స్ట్ అన్న థాట్ సరిగ్గా రాదు. దాని నుంచి బయటికి రావాలి త్వరగా, వెంటనే వచ్చేయాలి. ఏదైనా ఆ సినిమా ఇప్పుడు 3 వారాలు 4 వారాలు ఏదో థియేటర్లో ఉంటుంది కదా, అది దట్ ఈస్ యువర్ ఏంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ. అప్పటి వరకు వచ్చేసి యూ హ్యావ్ టు బీ విత్ దట్ ఫిల్మ్. బట్ ఆ 28th day తర్వాత మనకు ఓటీటీలో వాట్ ఎవర్ 29th day వస్తుందో, లేకపోతే డిపెండింగ్ ఆన్ యువర్ కాంట్రాక్ట్, అక్కడ నుంచి దట్స్ ద టైమ్ యూ జస్ట్ మూవ్ ఆన్. యూ టేక్ అ క్విక్ హాలిడే ఫర్ అ week or 10 అండ్ ఆ week or 10లోనే యూ హ్యావ్ టు ఫిక్స్ వాట్ నెక్స్ట్. అలాగే ఐ మూవ్ ఆన్. అయితే మరి మీకు ఇండస్ట్రీలో 3AM ఫ్రెండ్స్ అంటే ఎవరు? పడుకుంటాను 3AM. ఓకే, సరే, మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మీరు డైలాగ్ రైటర్ కూడా కాబట్టి. సరే, మీకు ఎనీ టైం కాల్ చేసి ఏదైనా హెల్ప్ అడగలిగిన ఫ్రెండ్స్ ఎవరు మీకు? వంశీ గారు డెఫినెట్లీ. మన 3 గంటలకి ఎప్పుడు ఫోన్ చేసినా సరే మనకి ఏమైనా వస్తాయి. అండ్ ఏంటి ఐ హ్యావ్ అ ఫ్రెండ్ కాల్ సతీష్ అండ్ నాని వంశీ అండ్ విఎంఆర్ అని ఉంటారు. ఇలాగే ఎనీ టైమ్ 3AM కాదు 4AM అయినా 5AM అయినా. అండ్ సన్నీ అన్న అని చెప్పేసి సన్నీ గున్నం. అయితే యాక్చువల్గా మరి మీ స్క్రిప్టింగ్లో జడ్జిమెంట్ ఎవరు చూస్తారు సార్? అంటే మనకి ఎందుకంటే మనం ఒక బంచ్ ఆఫ్ పీపుల్ మాత్రం పెట్టుకుంటాం, మన మైండ్ సెట్ ఉన్న వాళ్ళని. దీస్ ఆర్ ద పీపుల్. ఓకే, అంటే నేను మీకు చెప్పిన పీపులే దీస్ ఆర్ ద పీపుల్. వీళ్ళకే నేను నరేట్ చేస్తాను ఎవ్రీ టైమ్. ఐ లవ్ నరేషన్స్. ఐ డోంట్ క్రిబ్ అబౌట్ నాట్ గివింగ్ నరేషన్. ఎవరిని అడిగినా ఇప్పుడు మీరు పక్కకి తీసుకెళ్ళి నాకు నరేట్ చేయమని నేను చేస్తాను. సో బేసిక్లీ నేను ఎందుకంటే నేను వాట్ ఐ బిలీవ్ ఇస్ ద మోర్ నెంబర్ ఆఫ్ నరేషన్స్ దట్ యూ గివ్, స్క్రిప్ట్ కూడా అంతే బెటర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం నరేషన్ ఇచ్చినప్పుడు అదే బెస్ట్ అనుకుంటాం. సెకండ్ నరేషన్ ఇచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎక్కడో స్లో అవుతూ ఉంటుంది. స్లో అయిన చోట దట్ మీన్స్ ఇట్ నీడ్స్ కరెక్షన్, ఇట్ నీడ్స్ అటెన్షన్. సో అలాగా నేను అట్లీస్ట్ ప్రతి సినిమాకి ఐ గివ్ అరౌండ్ 15 to 20 నరేషన్స్. అదర్ దెన్ ప్రొడ్యూసర్స్ అండ్ వీళ్ళు కాకుండా కెన్ బి మల్టిపుల్ నరేషన్స్ టు ప్రొడ్యూసర్, లేకపోతే ఫ్రెండ్స్, ఎవరైనా టీమ్ కావచ్చు, అందరికీ అట్లీస్ట్ ఐ గివ్ అరౌండ్ 15 to 20 నరేషన్స్ ఎవ్రీ మూవీ.
అది అదో జాగ్రత్త. అట్లీస్ట్ నేను సార్ మూవీ నుంచి నేను తీసుకుంటున్నా జాగ్రత్త. అంటే చెప్పేటప్పుడు ఏమైనా రిలీజ్ అవుతూ ఉంటాను, కొత్త పాయింట్స్ మనకే అనిపిస్తుంది, కొత్త పాయింట్స్ వస్తాయి, వాళ్ళు ఒక సజెషన్ ఇవ్వచ్చు, మనకే ఒక లూప్ హోల్ కనబడవచ్చు. సో అదొక తమన్ ఈజ్ ద మీ ఫస్ట్ 2 సినిమాలకి బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఇచ్చారు. తర్వాత యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ జీవి ప్రకాష్ కంటిన్యూస్లీ కదా. మధ్యలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఫర్ రంగ్దే. రంగ్దే అదే మా సార్ దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి సార్ తీసుకొని అంది ఈ సినిమా కూడా. సో అంటే కంఫర్ట్ జోనా లేదంటే అంటే పాన్ ఇండియా సినిమాలకు ఆయన తీసుకోవాలన్న ఆ క్యాల్కులేషన్స్ ఏమైనా ఉంటాయా? అదేం లేదండి. సో బేసికలీ నేను సూర్యరాయ్ పోటర్ అండ్ అసురన్ తర్వాత ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఈవెన్ తమన్ గారు కూడా అప్పుడు చాలా బిజీగా ఉన్నారు. అండ్ నాకు కూడా ఇంత పని చేయాలని ఉండింది. అండ్ ధనుష్ గారు ఆయన మంచి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కలిసి రావటం వల్ల నేను సార్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సార్తో నాకు ఒక చిన్న ర్యాప్, ఒక కంఫర్ట్, నౌ మోర్ లైక్ అ బ్రదర్ టు మీ. సో ఏంటి, హీ విషెస్ రియలీ వెల్ ఫర్ మీ. అండ్ తనకి సినిమా జడ్జ్మెంట్ చాలా చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఆయన కూడా యాక్టర్ కమ్ ఇది కదా, యాక్టర్. బట్ ఆయనకి వచ్చేసి ఇప్పుడు మనకి ఆయనతో ఒక హీరోతో పనిచేసినట్టు ఉండదు. టెక్నీషియన్ అంటే టెక్నీషియన్. సో అలాగే మనకి సార్ సినిమాకి నాకు అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఆల్బమ్ కన్నా మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే మళ్ళీ లక్కీ భాస్కర్ కూడా ఆల్బంలో నాకు వచ్చేసి నా 2-3 ఫేవరెట్ సాంగ్స్ ఇచ్చారు. దాంట్లో మనకి సాంగ్స్ ఓన్లీ 3 ఎంత ఉంటాయి, 3 సాంగ్స్. అవును, అది కూడా స్టోరీతో బ్లెండ్ అయిపోయి ఉంటాయి కదా, మనకి సపరేట్గా ఉండవు అవి. సో ఆ సినిమాలో మనకి మొత్తం ఆల్బమ్ వైజ్ చూసుకుంటే జస్ట్ 3 సాంగ్స్. బట్ ఆర్ఆర్ చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్. సో అలాగే ఇంకా కంటిన్యూ. అంటే ప్రతి డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్ ఉంటాడు, అలాగే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది కదా. మరి మీ వైజ్? బేసిక్లీ ఐ డ్రీమ్ అ లాట్. ఐ హ్యావ్ సో మెనీ డ్రీమ్ ప్రాజెక్ట్స్. సో immediately maybe after this one, someday I want to materialize that, and I want to see myself making 786cc someday, 796cc అది వచ్చేసి తప్పకుండా ఎప్పుడో చేయాలి. సో ఇమీడియట్గా నాకు అది దాని మీద ఉంది. అంటే దాని హీరో ఎవరో సూర్య గారు మళ్ళీ. లెట్స్ నాట్ జింక్స్ ఇట్. ఎప్పుడు అది అయినప్పుడే. డార్క్ ఫేసెస్ మీరు చాలా వరకు మీరు కష్టాలు అన్నీ దాటి వచ్చినా కూడా ఎప్పుడు కూడా కొంచెం జోవియల్గా ఎప్పుడు చూసినా కూడా ఒక చిన్న స్మైలీ ఫేస్తో ఉంటారు. దట్ అంటే ఎదుటి వాళ్ళకి కూడా ఒక చిన్న కంఫర్టబుల్ జోన్ ఉంటుంది, అరే మాట్లాడాలని ఒక ఫీల్ తీసుకొస్తారు కదా. సో వాట్స్ యువర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్? ఎలా చూస్తారు లైఫ్ని మీరు? మన ఏడుపునే పక్కనోడి మీద రుద్దకూడదు. మనకు సినిమా నచ్చకపోవచ్చు, లేకపోతే మనకి బ్యాడ్ టైం నడవచ్చు. అది మనం ఒక కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక్కడమే ఆలోచించిన, లేకపోతే వి విల్ గెట్ అ సొల్యూషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ డోంట్ నీడ్ పీపుల్ ఫర్ హెల్ప్. ఐ నీడ్ పీపుల్ ఫర్ హెల్ప్. బట్ యూ డోంట్ పుష్ పీపుల్ బియాండ్ అ సర్టన్ పాయింట్. సెల్ఫ్ పిటీ అనేది ఎక్కువ ఉండకూడదు. సెల్ఫ్ పిటీ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో వి విల్ బీ లివింగ్ ఇన్ ద పాస్ట్. సార్ చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఒక అవార్డ్ ఫంక్షన్లోనే ఎక్కడ అన్నారు, ఆ రోజుల్లో అని నేను అంటే దట్ మీన్స్ నేను ఈ రోజు నేను ఇంకా ఏం లేనట్టే. సో నేను వచ్చేసి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ ద పాస్ట్. నాకు అలాగే నా మెయిన్ రియలైజేషన్ ఫర్ సార్ కూడా అదే. వెన్ ఇన్ అ ఫ్యామిలీ గ్రూప్ ఇన్ 2021లో ఆర్ 22లో 6 years ఆఫ్ తొలి ప్రేమ, 4 years ఆఫ్ తొలి ప్రేమ అని చెప్పేసి ఏంటి దిస్ ద బెస్ట్ మూవీ అని చెప్పేసి అన్నప్పుడు 4 ఏళ్లలో నేను 3 సినిమాలు తీశాను. పీపుల్ స్టిల్ రిమెంబర్ మీ ఫర్ తొలి ప్రేమ అంటే దట్ మీన్స్ నేను ఏం గ్రో అవ్వలేదు. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇంకా నేను జీవితంలో నేను no two successive films will be of same genre. అండ్ అది ఆ మాట నేను అనుకున్నాను. అలాగే నేను 23లో ఏంటి సార్ మూవీతో ఐ కైండ్ ఆఫ్ అంటే మీకు వస్తున్న రిడెంప్షన్ ఫర్ మీ. నాకు అంటే మీకు వస్తున్న సక్సెస్కి రీజన్ ఏంటనేది నాకు ఇప్పుడు ఒక చిన్న క్లూ వచ్చింది. బేసిక్గా ఎవరన్నా ఆ మాట చెప్పినప్పుడు ఎంజాయ్ చేయాలి బేసిక్గా. నా 4 ఏళ్ల సినిమాని గుర్తుపెట్టుకున్నారని. బట్ మీరు చూసారా అంటే ఇప్పుడు పాస్ట్కి అంటే నేను ప్రజెంట్లో ఏమీ కానా నా పాస్టే గుర్తుపెట్టుకున్నారనేది అది చాలా సూక్ష్మమైన థాట్. అది బేసిక్గా చాలా దాంట్లో చాలా అర్థం ఉంది బేసిక్గా. బేసిక్లీ ప్రతి మనిషికి ఒక పర్పుల్ ప్యాచ్ ఉంటుంది. ఒక 5 years 10 years వరకు మనం ఇచ్చేస్తాం. దాని తర్వాత కూడా మనం వి మైట్ నాట్ బీ ఇన్ దట్ లీగ్. మన ఐడియాస్లో ఫ్రెష్నెస్ తగ్గచ్చు, లేకపోతే మనలో ఓపిక తగ్గచ్చు. బట్
వీ షుడ్ నాట్ బికమ్ ఇర్రిలవెంట్. రెలవెన్స్లో ఉండాలి. మనం ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ లాంగ్ కెరియర్, మనం వీ హ్యావ్ టు బి రెలవెంట్. వీ డోంట్ హ్యావ్ టు బి నెంబర్ 1, బట్ రెలవెన్స్లో ఉండాలి. ఆ టాప్ 5లో వచ్చేసి మనని కూడా కన్సిడర్ చేసే లెవెల్లో ఉండాలి. అలా ఉండాలంటే వీ హ్యావ్ టు కీప్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్, నాట్ ఇన్ ద పాస్ట్. డార్క్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటే ఉన్నాయా మీ లైఫ్లో అని చెప్పి? ఫినాన్షియల్ కష్టాలు చూడటం జరిగింది. అన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎవరికి ఏదేం లేదు. నాట్ దట్ వి జస్ట్ డోంట్ టాక్ ఇట్ ఇన్ ఓపెన్. అండ్ యాజ్ ఐ సెడ్, డోంట్ కంప్లైన్ టూ మచ్ అబౌట్ యువర్ హార్డ్ టైమ్స్. ఎందుకంటే నేను అది చూశాను, ఇది చూశాను అంటే ఒకసారి జాలి చూపిస్తారు, 2 సార్లు జాలి చూపిస్తారు, 3వసారి ఇంకా చెప్తే చాలా లేరని జస్ట్ మూవ్ అని అన్నట్టు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్, యూ రెస్పెక్ట్ దట్ పెయిన్, you don't want to give that pain to someone. You don't want to see someone going through that pain. So you take care of your life, and నీ వల్ల ఒకటి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటాం చాలా. ఇది ఇప్పుడు మీరు ఫినాన్షియల్ అన్నారు, ఇందాక ఒక మాట అన్నారు మీరు, నేను సార్ సినిమా చేయడానికి కూడా అంటే ఇమీడియట్గా ధనుష్ గారితో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే అప్పటికి నాకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో అప్పటికి మీరు ఆల్మోస్ట్ 3 movies చేశారు కదా. చేశాను, బట్ ఏమైందంటే ఫస్ట్ 2 movies or 3 movies వచ్చేసి రెమ్యూనరేషన్స్ పెద్ద గొప్పగా ఇవ్వలేదు. ఓకే, గొప్పగా ఉండవు. ఫస్ట్ మూవీకి అసలు ఏమీ పెద్ద నథింగ్. సెకండ్ మూవీ కూడా రావలేదు, అది సరిగా ఆడలేదు కాబట్టి ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ బిగ్ అమౌంట్. అండ్ దెన్ కమ్స్ కోవిడ్. 2 ఏళ్ళు సంపాదన లేదు, కొండలు కూడా కరిగిపోతాయి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నా దగ్గర ఏం లేవు, బట్ నా అప్పు అనేది తీసుకోకూడదు లైఫ్లో, అది మాత్రం అవుతుంది. సో అందుకనే నేను ఐ వాంటెడ్ అ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ సో దట్ ఐ హ్యావ్ అ సేఫ్టీ నెట్. సో అందుకని ఇన్నేళ్ళు జర్నీ చేశారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే ఎవరు సార్ మీ లైఫ్లో? నాకు త్రివిక్రమ్ గారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అండ్ మణిరత్నం గారు ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఇద్దరు మీరు అన్నట్టు కొంచెం సూక్ష్మంగా చూస్తే నా ప్రతి సినిమాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ 100% ఉంది. సినిమాల పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది కాకుండా మనకి మీ చుట్టూ ఉండేవాళ్ళు. ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఇఫ్ ఎవరైనా నాకు సజెషన్ ఇచ్చినా సరే ఐ డోంట్ షై అవే, ప్రతిదీ తీసుకుంటాను. ఐ డోంట్ రీడ్ బుక్స్, సో ఐ కైండ్ ఆఫ్ లిసన్ అ లాట్. సో ఎవరేం చెప్పినా వింటాను, ఎవరైనా మంచి మాట చెప్పినా ఐ ట్రై టు అడాప్ట్ ఇట్ ఇన్ మై ఫిల్మ్. సమ్ డైలాగ్ అంటే కథ రాసుకునే సెటప్ ఎలా ఉంటుంది? కొంతమంది వేరే ఉంటారు. ఐ రైట్ అలోన్. ఎలోన్ అంటే ఎక్కడో ఒకటి నా రూమ్లో కూర్చుంటాం, లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్తే. అండ్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాసుకోవాలన్న ఇది పట్టింపు నాకేం లేదు. ఎక్కడైనా సరే నాకు నా రూమ్ 4 గోడల మధ్యన నాకు ఏంటి నెట్ఫ్లిక్స్లో లేకపోతే ఏదో ఒకటి అయి ఉంటే చాలు. ఏమంటారు, టైంకి ఫుడ్ ఉంటే చాలు. సో డబ్బుని మీరు చూసే కోణం ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు ఒకటి చెప్పారు కదా, అంటే డబ్బు అనేది మనకి మోటివేషన్. బట్ ఇదేంటంటే జస్ట్ మనం చేసే పనికి అదొక ఏమంటారు ఒక డెకరేషన్ అంతే. మనకి డబ్బు అవసరం, బట్ డబ్బు కోసం ఏది చేయను. చేసిన దానికి వస్తే తీసుకోవాలి. చేసిన దానికి నేను డెఫినెట్గా తీసుకుంటాను. అది దట్స్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. నాకు డైరెక్షన్ ఇష్టం, నేను వచ్చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమాకి వచ్చేసి నాకు మై శాలరీ వాజ్ ఇన్ few lakhs. మై మోటివేషన్ టు వర్క్ వాజ్ 1 crore. దాని తర్వాత యూ హ్యావ్ యువర్ ఓన్. ఇది 10,000 సంపాదించేవాడికి 20,000 ఇది ఎలాగో అలాగే ప్రతిసారి మనం వచ్చేసి ఒక చిన్న స్టెప్ అప్ కోరుకుంటాం కదా, దట్ ఈస్ మై మోటివేషన్. బట్ అలాగని చెప్పేసి సమ్వన్ కమింగ్ అండ్ ఆఫరింగ్ మీ tens of crores to a crazy project or to a project that they want me in, I won't. మరి ఇంతకుముందు మీరు చెప్తూ నా ఫేవరెట్ యాక్టర్స్ అజిత్ కూడా అని చెప్పేసి అన్నారు. మరి అజిత్ గారిది మొన్న రిలీజ్ అయిన సినిమా చూసారా? ఎలా అనిపించింది? ఫ్యాన్స్ మూవీ నాకు నచ్చుద్ది. మరి వరుసగా మీరు తమిళ స్టార్స్ తోటి పాన్ ఇండియా స్టార్స్ తో తీస్తున్నారు. మరి ఆ లిస్ట్లో అజిత్ గారు కూడా ఉన్నారా సమ్డే? అగైన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్. ఎందుకంటే నాకు ప్రతిసారి అజిత్ గారి ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు ఐ థింక్ నేను ఇప్పటి నుంచి నేను ఓన్లీ రేసింగ్ చేస్తాను, అమ్మా ఇప్పుడు ఏం చేయరా అన్న వచ్చిన భయం ఉంటుంది. సో నాకు అజిత్ గారితో పనిచేయాలనే ఒక కోరిక ఉంది. బట్ నేను చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆయన వచ్చేసి రేసింగ్ అంటున్నారు, నాకు భయం వేస్తూ ఉంటుంది. సో సమ్డే బట్ మేనిఫెస్టేషన్ చేసుకుంటాం కదా, మనకి మేనిఫెస్టేషన్ ఉంటుంది అందుకే. బట్ మనం ఎక్కువ బయట చెప్పకూడదు అంటారు మనం మేనిఫెస్ట్ చేసి. ఇంతకుముందు అన్నారు అక్కినేని
ఫ్యామిలీ అంటే నాకు కొంచెం ఇష్టం అని చెప్పి అఖిల్కి అన్ఫార్చునేట్లీ డెవలప్ అయ్యారు. బట్ ఉందా మీ లిస్ట్లో ఫర్దర్గా? నమ్ముతారు లేదో నేను చేయి కలిసిన ప్రతిసారి జోక్ చేసుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడు వరకు రాసిన ప్రతి కథ ఫస్ట్ చేయికే చెప్తా. ప్రతి కథ ఈ రోజు వరకు నేను తీసిన ఈ 5 సినిమాలు ప్రతిదీ ఫస్ట్ చేయికే చెప్పా. అంటే ఏంటి? సో అంటే ప్రతిసారి డేట్స్ కుదరకపోవటం లేకపోతే ఏదో ఒకటి అంటూ, సార్ మొన్న వచ్చి కలిసినప్పుడు కూడా ఇంకా సర్లే ఇంకా చాలు, నెక్స్ట్ టైం అయినా కలిసి పని చేద్దాం అని జోక్ చేసుకుంటూ ఉంటాం. మరి అఖిల్కి అని అనుకుంటున్నారా అంటున్నా నేను అనేది. ఇంతకుముందు మీరు బాధపడ్డారు కదా నేను ఇవ్వలేకపోయానని చెప్పి, మళ్ళీ ఇచ్చినప్పుడే ఆ కిక్ ఉంటుంది, మనకి ఉంటుంది, ఆయనకి ఒక రెస్పెక్ట్ కూడా ఉంటుంది కదా, అది అనుకుంటున్నారా? యా సమ్డే. ఎందుకంటే మీ ఇప్పుడు జరుగుతుంది కూడా సితారా బ్యానర్లోనే జరుగుతుంది, నెక్స్ట్ లెనిన్ కూడా. అవును. సో సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, పెద్ద హిట్ అవుతుంది. విన్నారా అది నెరేషన్? యా చాలా అది అఖిల్ ఒక అఖినేని ఫ్యాన్గా కావచ్చు, లేకపోతే అఖిల్ అభిమానులు కావచ్చు, ఆ సినిమా మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఫిల్మ్, బిగ్ బ్లాక్ బస్టర్. ఎస్, దానికి అదే సెట్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అన్ని కూడా వస్తున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. యాజ్ ఐ సెడ్ అగైన్, మళ్ళీ వంశీ గారు కూడా అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఎక్కడ నోబడీ ఈస్ కాంప్రమైజ్. అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అయితే ఫైనల్లీ ఇన్ని విన్న తర్వాత ఒక మూమెంట్ గురించి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పరువు పోయిందిగా మూమెంట్. మేము మొత్తం అసలు మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఎంత అయితే ఏం చేసాం అదంతా పక్కన పెడితే ఆ క్లిప్ ఎప్పుడు చూసినా నవ్వుకుంటాం. మీరు ఎంత సిన్సియర్గా హానెస్ట్గా భీమ్స్ గారి గురించి చెప్పాలనుకున్నవన్నీ కూడా వేరే వ్యక్తికి చెప్పడం అనేది. సో నేను భీమ్స్ గారిని అంతకుముందు ఒకసారి కలిసా. ఒకసారి అది కూడా ఏ ఈవెంట్, ఐ థింక్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో అనుకుంటా, టిల్లు స్క్వేర్ లేకపోతే మ్యాడ్ ఈవెంట్లోనే ఎక్కడ కలిసా. టిల్లు స్క్వేర్ సారీ మ్యాడ్ ఈవెంట్లో సేమ్ అదే ప్లేస్లో. అప్పుడు ఆయన ఇలా పరిచయం చేసుకున్నాం, అంతా అయిపోయింది. దాని తర్వాత నాకు గుర్తు ఏంటంటే ఆయన గడ్డం బాగా జుట్టు. అక్కడ చూస్తే వచ్చేసి సేమ్ మనకు వచ్చి బేసిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. సో ఆయన మనం సినిమా ఈవెంట్కి మ్యూజిక్ డైరెక్టర్ గారు బిజీగా ఉంటారు, రారని ఎందుకు అనుకుంటాం. ఈరోజు చూసి మాట్లాడేస్తున్నాం అది వచ్చి నేను యాంథోనీ సార్. తర్వాత వచ్చేసి ఐ థింక్ నెక్స్ట్ డే ఏదో మళ్ళీ ఆయన మెసేజ్ చేశారు, ఎవరు భీమ్స్ గారు చేస్తే, నేను ఇమీడియట్గా చేసి, సార్ తప్పు జరిగిపోయింది, ఏమనుకోకండి, ఐఎమ్ రియలీ సారీ, అస్సలు మనసులో పెట్టుకోకండి, ఐ సిన్సియర్లీ అపాలజైజ్ అంటే. లేదు సార్, ఊరికే నేను కూడా ఫన్ కోసం చేశాను అంతే, అంతకుమించి లేదు. 19 years ఆఫ్ జర్నీ చేసిన ఒక వ్యక్తిగా, అంటే కొత్తగా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మారుతుంది. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళే ఇలా చేస్తేనే డైరెక్టర్, ఇలా చేస్తేనే యాక్టర్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం చూపించుకున్న ప్లాట్ఫామ్స్ మారినాయి, ఎవరెవరో వస్తున్నారు, చేస్తున్నారు, దే క్రియేట్ వండర్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో మరి కొత్తగా వచ్చే వాళ్ళకి, లేదా వద్దాం అనుకున్న వాళ్ళకి ఏం నేర్చుకోవాలి ఇండస్ట్రీలో? హ్యూమిలియేషన్ ఫేస్ చేయడం నేర్చుకోవాలా, లేదంటే మీ టాలెంట్ నమ్ముకోవడం నేర్చుకోవాలా, పేషెన్స్ నేర్చుకోవాలి, ఏం ఉండాలి? మీ తరపున మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యాజ్ ఎ సీనియర్ కింద? పేషెన్స్. ఎందుకంటే చాలామందికి ఆ పేషెన్స్ లేకే ఫ్యూ గివ్ అప్, ఫ్యూ డెవలప్ దట్ యాంగర్ టువర్డ్స్ ఇండస్ట్రీ. అందరినీ మన ల్యాక్ ఆఫ్ పేషెన్స్ కావచ్చు, లేకపోతే మన షార్ట్ కమింగ్స్ని అందరి మీద బ్లేమ్ చేసి నేను కరెక్ట్ అని ఒక ఒపీనియన్కి వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. మాకు మాత్రం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అంటే చాలా లైఫ్ లెసన్స్ కూడా ఉన్నాయి, వెతుకున్న వాళ్ళకి దొరుకుతాయి ఈ ఇంటర్వ్యూలో అయితే నాకు తెలిసినంత వరకు. ఫుల్లీ ఎవరిని అఫెండ్ చేయకుండా ఇన్స్పైర్ చేసుకుంటాను అని. డెఫినెట్లీ సార్. అంటే మనల్ని మనం సెల్ఫ్ క్రిటిసిజం, లేదంటే మనం సెల్ఫ్ అంటే మనలో మనకు ఒకసారి తొంగి చూసుకుంటే ఏంటంటే వచ్చే ఇన్సైట్స్ మనం ఎవరికైనా చెప్తే ఏంటంటే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఈ ఇంటర్వ్యూలో అలాంటివి చాలా ఉన్నాయి, నాకైతే కనిపించినాయి. నాకే నేను ఎన్నాళ్ళు చూసిన వెంకీ సినిమాలు కానీ, వెంకీ ఇంటర్వ్యూస్ కానీ, అది ఒక రకం అయితే కనుక ఇప్పుడు మీరు కూర్చొని స్ట్రైట్గా మాట్లాడడంతో ఏంటంటే ఇంకొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది అనమాట, ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు కూడా. దే ఆర్ లాట్ టు ఇంప్లిమెంట్ ఇన్ లైఫ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ వెంకీ గారు. మీకు ఇంత సూర్య గారి సినిమాలో ఉండి కూడా మీరు ఎన్టీవీ కోసం టైం ఇచ్చి వచ్చినందుకు ఎనీ టైం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద బిగ్ సక్సెస్.